దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. 23వ వార్షికోత్సవ సభలు 23 సంవత్సరాలుగా ప్రభు యొక్క ఫెయిత్ఫుల్నెస్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 23వ వార్షికోత్సవ సభలకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపురి గారికి నా హృదయపూర్వక వందనాలు. అబ్రహాం గారికి ప్రభు కృపను బట్టి మనం అందరం కూడా ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంతమంది దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి? రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా దూరంగా ఉన్నాడని కదా. రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. ఏది ఒకసారి మన పక్కన వారితో చెప్పండి అదే మాటను. రుచి చూచి తెలుసుకుని యెహోవా ఉత్తముడని. మనం డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే రెడ్ సిగ్నల్ పడింది. ఇప్పుడు ఏం చేయాలి? బట్ బాగా తొందరలో ఉన్నామే, ఏం చేయాలి? ఒకవేళ ఆగకుండా ఉంటే ఫైన్ పడుతుంది. పడితే నేను తొందరలో ఉన్నాను, ఏం చేయాలి? ఏమండి, మీరు ఎప్పుడన్నా చేశారు అలాగా? పోనీ ఎవరన్నా చూసారా అలాగూ? ఎవరన్నా వెళ్తుంటే ఏంటంత తొందర పరిగెత్తుతున్నారు, ఆగొచ్చుగా, చూసుకోవట్లేదా మీరు? సరే తొందరపాటులో ఉన్నాం కదా అని ముందుకెళ్తే ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు తొందరపాటుతోటి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా? ఆగిపోతున్నావా? ఆగిపోతున్నావు. చూస్తే సరిపోతుందా లేకపోతే చేయాల్సిన అవసరం ఉందా? చూస్తే సరిపోదు, చేయాల్సిన అవసరం ఉంది. మేము మొన్న ఈ మధ్య స్విమ్మింగ్ కోసం అని వెళ్ళాం. మేము ఉన్నటువంటి ప్రాంతంలో దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటే దాదాపుగా ఒక బ్యాచ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మాతో పాటుగా ఉన్నటువంటి యవనస్తులతోటి సమయం వీలైతే స్విమ్మింగ్ కోసం వెళతాం. వాళ్ళల్లో కొంతమంది ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కొంతమంది మాత్రం వాటర్లో దిగుతారు. విచిత్రం ఏంటంటే ఆ నీళ్ళల్లో దిగిన వాళ్ళకి చుట్టుపక్కన తిరిగేటువంటి వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. నువ్వు ఇటురా, నువ్వు అటెళ్ళు, కాళ్ళు పైకి లేపు, చేతులు చాపు అని చెప్తుంటారు. అంత చెప్పగలిగినటువంటి వాడు లోపల దూకొచ్చుగా అంటే అమ్మో నాకు నీళ్ళంటే భయం, లోపలికి రావాలంటే భయం. అలానే మౌనంగా కూర్చుంటారంటే లేదు, స్విమ్మింగ్ గురించి బాగా చెప్తుంటారు. నీళ్లను చూస్తూ చూస్తూ గడిపారేమో, దానికి సంబంధించిన వీడియోలు ఎన్ని చూశారో. మిగతా వాళ్ళకి చెప్పడం మాత్రం చాలా సులభంగా వచ్చేస్తూ ఉంటుంది. నాకు చూస్తే వస్తుందా ఈత? ఈత కొడితే వస్తుందా? మా బాబు ఇక్కడెక్కడ ఉన్నాడు, వాడికి 4.5 years old. వాడిని తీసుకువెళ్ళి ఆ స్విమ్మింగ్ దగ్గర తీసుకువెళ్తే అమ్మో నాకు భయం అని చుట్టూ తిరిగాడు కొన్ని రోజులు. ఇలా అయితే నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవురా అని చెప్పి తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తే ఒక ట్యూబ్ పెట్టి కాసేపటి తర్వాత వాడిని చూస్తే బయటికి పైకి ఎక్కడం, ఆ ట్యూబ్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి దీనిలో దూకడం. ఇప్పటిదాకా భయం భయం అని ఏడ్చావు కదరా అంటే ఏమో ఇప్పుడు నాకు భయం కాదు, నాకు దూకాలని ఉంది. ఎందుకని? ఇప్పుడు నేను తేలుతున్నాను, నేను చేసి చూశాను, చూసి మాత్రమే తిరగడం లేదు. 23 సంవత్సరాల వార్షికోత్సవ జీవితంలో క్రైస్తవ విశ్వాసంలో క్రమశిక్షణలో ఎదుగుతున్నటువంటి మనందరికీ కూడా ఈ 3 దినాలు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ 3 దినాలు వాక్యంలో కొంచెం విపులంగా కొన్నిటిని గుర్తించడానికి మనం ముందుకు సాగి వెళదాం. ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్టుగా ఉండకుండా నా మనస్సును, నా ధ్యాసను దేవుని వాక్యం వైపు నిలుపుతున్నాను అని తీర్మానం చేసుకుందాం. మీరు ఇప్పుడు ఎక్కువగా ఆలోచించినంత మాత్రాన అక్కడ పరిస్థితులు ఏం మారవు. ప్రభు యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్లో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రారంభించుదాం. ఈ 3 రోజులు మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని నిజముగా ఆరాధించేవారిగా, ఆయన ఏమై ఉన్నాడో గుర్తించేవారిగా మనం అందరం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మనం సిద్ధంగా ఉంటే ప్రభువు మనతో మాట్లాడతాడు. మనం సిద్ధంగా ఉంటే మనం ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి మనల్ని ముందుకు దేవుడు నడిపిస్తాడు. ఈరోజు దేవుని వైపుకి కృతజ్ఞతాస్తుతులతోటి మనం ఉంటూనే, దేవా నాతో మాట్లాడండి అని ఒక మాటను చెప్దాం. దేవా నాతో మాట్లాడండి. మన దేవుడు మాట్లాడే దేవుడు అని మనం చెప్పుకుంటాం. కొంతమందితో మాట్లాడేవాడిని కాదు మనం చెప్పుకునేది, మంచి వారితో మాట్లాడేవాడిని కాదు మనం చెప్పుకునేది. ఆయన మనల్ని అందరినీ సిమిలర్గా ఏకంగా చూస్తున్నాడు. చాలామంది ఏకత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు, అందరూ ఒకటే అని నినాదాలు చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు నిజంగా దాన్ని చూపిస్తూ ఉంటాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన యొక్క వర్షాన్ని కురిపిస్తూ, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అని చూపించేటువంటి దేవుడు ఆయన. ఈరోజు మనం అందరం కూడా గమనించుదాం. దేవా నాతో మాట్లాడండి అని నువ్వు కోరుకుంటే ప్రభు నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడేవాడై ఉన్నాడు. ఎటువంటి వారిమైనా నాతోటి దేవుడేం మాట్లాడతాడులే అని అనుకోకండి. నాకు చదువు రాదులే, నాకేం అర్థమవుతుంది అని అనుకోకండి. లేకపోతే నాకు అంతా తెలుసులే అని కూడా అనుకోకండి. మీరు ఎవరైనా చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభువు మాట్లాడితే అది ఎలా ఉంటుందో మీకు వినపడుతుంది. దేవుని యొక్క స్వరాన్ని మనం వినదాం గాక. ఈరోజు మనం అపోస్తలుల కార్యంలో నుంచి 3వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించుదాం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా దేవుని చిత్తాన్ని, దేవుని స్వరాన్ని, ఆయన విధానాలను మనకు చూపిస్తూ ఉంటుంది. దాన్ని మనం గుర్తించే వారిగా ఉందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవునికి వందనాలు చెప్దామా? దేవుని యొక్క కార్యాలను మనం వింటున్నప్పుడు అవి మనం నమ్మశక్యంగా ఉండవు అని అనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో మనం కొంచెం కొంచెంగా ఈరోజు ధ్యానించుకుంటూ ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చూస్తున్నాం? టైం ఏంటంటే అప్పుడు రాత్రి 3 గంటల, పగలు 3 గంటలు అంటే ఎప్పుడు? మనకి మధ్యాహ్నం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మధ్యాహ్నం 3 గంటలకు. ఒకవేళ మిడ్ నైట్ 3 గంటలు అని అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ మీరందరూ స్మార్ట్ పీపులే. పగలని అక్కడ ఉంది, తర్వాత 3 గంటలను ఉంది, తర్వాత ఆయన ఏం చేయాల్సడానికి వచ్చాడు అక్కడికి? వారు ప్రార్థన చేయడానికి వచ్చారు. వాళ్ళకి ఎవరు కనపడ్డారు? భిక్షం ఎత్తుకునేటువంటి వాడు. ఆయన ఎప్పుడు తీసుకొస్తారంట అక్కడికి? ఎప్పుడు తీసుకొస్తారన్నది అక్కడ? ప్రతిరోజు తీసుకుని వెళ్తారు. రాత్రిపూట తీసుకొచ్చి ఉదయాన్నే తీసుకెళ్తారా? ఉదయాన్నే తీసుకొచ్చి సాయంత్రాన్ని తీసుకెళ్తారు. మధ్యాహ్నం పూట 3 గంటల సమయంలో పేతురు యోహాను
వీరిద్దరు కూడా యేసుక్రీస్తు వారితో పాటుగా నడిచిన వారు. ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో చాలా ప్రధానంగా ఆయనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి శిష్యుల్లో ఇద్దరు. ఆయన 12 మంది శిష్యుల్లో ముగ్గురు ఆయనకు చాలా దగ్గరగా ఉన్నారని చెప్పుకుంటాం. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. వీరి ముగ్గురిని కూడా అంతరంగిక శిష్యులు అని చెప్పుకుంటాం. చాలా దగ్గరగా ఉంటారు. మిగతా శిష్యులు కొంచెం దూరంగా ఉంటారు. ఆయన ఒక్కసారి ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన చెప్తాడు, అందరు ఇక్కడ ఆగండి, మీ ముగ్గురు నాతో రండి, అక్కడ దాకా వెళ్ళి మీరు ఇక్కడ ఆగండి అని ఈయన కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంకొంచెం దగ్గరగా ప్రభువుని చూసినటువంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. ప్రభువు మరణించిన తరువాత సిలువలో, ఆయన తిరిగి లేపబడిన తరువాత సమాధి నుంచి 40 రోజుల తరువాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మని ఆయన పంపించిన రోజున పెంతెకోస్తు దినం అని చెప్పుకుంటాం. ఆ రోజున ప్రభువు యొక్క రాకడ, పరిశుద్ధాత్ముని యొక్క రాకడ వారందరికీ కూడా కలిగినప్పుడు ఆత్మచేత నింపబడిన వారై శక్తి నొంది. ఆ శక్తి దేనికోసం అంటే ప్రభువు కోసం సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా శక్తి నొంది వీరు ముందుకు సాగి వెళతారు. ఆ రోజు పేతురు గారు నిలబడి ప్రభువు నామంలో సాక్ష్యం ఇస్తే 3000 మంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు. ఆ రోజు నుంచి క్రమంగా దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది జాయిన్ అవ్వడం, సంఘం ప్రారంభమై ముందుకు సాగడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సంఘ స్థాపన మొదలుకొని ఇన్ని సంవత్సరాలుగా ప్రభు యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు సంఘం ప్రారంభమైంది, పెంతెకోస్తు దినాన ప్రారంభమైంది. ఆ రోజు నుంచి అక్కడ నుండి నడిచేటువంటి శిష్యుల్లో వారి వారి యొక్క చరిత్రలను గురించి అపోస్తలుల కార్యములు మనం చాలా చక్కగా వివరిస్తుంది. ఈ పేతురు, యోహాను అనే ఇద్దరు ప్రధానమైనటువంటి శిష్యులు అపోస్తలులలో మొదటి వారిగా ఉన్నటువంటి వీరు ఆ రోజు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారట. 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు, యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, దేవాలయం బాగా పైకి ఉందనుకుంటాను, చక్కగా దేవాలయం లోపలికి ఎక్కి వెళుతున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? 2వ వచనాన్ని చూద్దాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసికొని పోబడుచుండెను. ఎవరంటండి ఈయన? పుట్టినది మొదలుకొని. కుంటివాడా గుడ్డివాడా? కుంటివాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. పుట్టుకతోటే అవిటివానిగా జన్మించినటువంటి వ్యక్తి. నడవడం అంటే ఏంటో తనకి తెలియదు. అందరినీ చూస్తే నడవడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిన పరిస్థితి తనకు తానుగా ఎప్పుడూ తెలియదు. అటువంటి వ్యక్తి రోజు కూడా మోసుకొని పోబడుతున్నాడట. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. ఆలయం పేరేంటండి? శృంగారం అనే ఆలయం. బ్యూటిఫుల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. బ్యూటిఫుల్ గేట్. బ్యూటిఫుల్ గేట్ అని చెప్పండి ఒకసారి. మీకు ఇంగ్లీష్ వచ్చేసింది. బ్యూటిఫుల్ గేట్. శృంగారం అనేటువంటి దేవాలయపు గుమ్మం. దేవాలయానికి రకరకాల గేట్స్ ఉన్నాయి, గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మానికి ఉన్నటువంటి పేరు శృంగారం, బ్యూటిఫుల్ గేట్. ఆ గేట్ దగ్గరికి ప్రతిరోజు కూడా ఆయన్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టేవారట. వేరే వారి మీద ఆధారపడినటువంటి మనిషి. ఉదయాన్నే అక్కడికి తీసుకుని వచ్చి అక్కడ పెడితే సాయంత్రం దాకా ఉన్న చోటనే కదలకుండా అక్కడే ఉండిపోయేటువంటి వ్యక్తి. సాయంత్రానికి మరలా వేరే వారు వచ్చి ఆయన అక్కడ నుండి తీసుకుని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఆయన అక్కడికి ఎందుకు తీసుకుని పెడుతున్నారు? భిక్షం అడుకోవడానికి, తన సస్టైనబిలిటీ కోసం, తన జీవనం కోసం, తను జీవించడం కోసం ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో తను ఉన్నప్పుడు ఇదే నాకు ఆదాయం అని అనుకున్నటువంటి పరిస్థితి. నేను ఇక్కడికి వెళితే ఎంతో కొంత నాకు వస్తుంది, ఎవరో ఒకళ్ళు నన్ను దయతలచి నాకేమైనా డబ్బులు ఇస్తే దానిని బట్టి నేను ఎంతో కొంత జీవనాన్ని కొనసాగిస్తాను, నా కుటుంబానికి నేనేం చేయలేకపోతున్నాను, కనీసం ఇదైనా చేద్దాం అని తను అక్కడ తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. బ్యూటిఫుల్ గేట్, దాని ఎదుట ఉన్నటువంటి భిక్షగాడు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడండి? పుట్టినది మొదలుకొని ఆయన అవిటివానిగా ఉన్నాడు. కానీ మందిరం దగ్గరికి ఎంతకాలం నుంచి వస్తున్నాడో, ఈయనకి వయసు ఎంత ఉందో మనం ఇదే నెక్స్ట్ అధ్యాయంలో
4వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే, స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయములో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంది ఆయనకి. మరి ఏ వయసు నుంచి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారో తెలియదు. ఇప్పుడు మనం హైదరాబాద్లో అటు ఇటు మనం తిరుగుతూ ఉంటే మనకు కనబడుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు కూడా భిక్షం వెతుకుంటూ కనబడుతూ ఉంటారు. ఈ వయసులో ఎందుకు వీళ్ళని తీసుకొని తిరుగుతున్నారు అని మనం అడగడానికి కూడా లేనంతగా, అర్థం చేసుకోలేనంతగా చాలా చిన్నపిల్లల్ని కూడా భిక్షయాటనకు తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. ఈ వ్యక్తిని మరి ఎప్పటి నుంచి పడుతున్నారో తెలియదు, కానీ వయసు మాత్రం 40కి పైనే ఉన్నాయి. భిక్షం ఎత్తుకోవడంలో సీనియర్ అన్నమాట. 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో 40 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. మీరందరూ చాలా సీనియర్స్ అని చెప్తున్నాను, అనుభవం కలిగిన వారు. హల్లెలూయా. మన యొక్క సంఘంలో అనుభవం కలిగినటువంటి పెద్దలు ఉండడం చాలా ఆశీర్వాదకరం. వారిని బట్టి దేవునికి వందనాలు చెప్తామా? మీరు అది చేయకపోతే మా వయసును చూపిస్తున్నారు పాస్టర్ గారు అంటారు. వయసుతో పాటుగా అనుభవం, ప్రభువుతో నడిచినటువంటి అనుభవం, ఆయనతో గడిపినటువంటి సమయం, ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి మనకి. ఆ వ్యక్తి 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, ఉదయాన్నే లేవాలి, ఎవరన్నా నా కోసం రావాలి, నన్ను ఇక్కడ నుండి తీసుకుని అక్కడికి వెళ్ళాలి, అక్కడ నేను కూర్చొని అయ్యా నాకు ధర్మం చేయండి, నాకేమైనా ఇవ్వండి. వచ్చిపోయే ప్రతి ఒక్కరి మీద తన యొక్క ఆసక్తితోటి అడగడం, ఇది తన యొక్క అలవాటుగా చేసుకున్నాడు. 40 సంవత్సరాలు ప్రతిరోజు. ఆయనకి మందిరం ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలుసా? తెలీదా? తెలుసు. అక్కడ ఎలాంటి ఆచారాలు జరుగుతాయో తనకు తెలుసా? తెలీదా? ఎలాంటి పాటలు పాడతారో తెలుసా తనకి? ఏ పండగ రోజున ఎలాంటి పాటలు పాడతారో తెలుసా తనకి? అక్కడున్న పాస్టర్ గారి పేరు తెలుసా? అదేలేండి, యాజకుల పేర్లు, అక్కడ ఉన్నటువంటి బోధకుల పేర్లు తెలుసా తెలీదా? ఎందుకని? లోపలికి వెళ్ళేవాడి కంటే బయట ఉన్నటువంటి వ్యక్తికే అందరూ బాగా పరిచయం. అందరు రాకముందే రావాలి ఈయన, అంతే కదండి. అందరు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత వస్తే పెద్ద ఆఫీసర్ లాగా కుదురుతుందా? లేదు, అందరు రాకముందే రావాలి. వచ్చే వారందరినీ కూడా జాగ్రత్తగా, వినయంతో, ఆశతోటి, ఎదురు చూపుతోటి అడగాలి. ఇచ్చేవాడినైనా అలానే ఎదురు చూడాలి, ఇవ్వనోడైనా కానీ అలానే ఎదురు చూడాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా ముఖం తిప్పుకోకుండా మరలా 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 అడిగేటువంటి స్థానంలో తను కూర్చొని ఉన్నాడు. అక్కడ కూర్చొని ఎవరిని అడగాలో కూడా బాగానే తెలుసు తనకి కదా. కొంతమంది ఉంటారు, వాళ్ళు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు, కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తారు. కొంతమందిని అడగడం కష్టమే కదా. ఆ వ్యక్తికి మందిరంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసు, కానీ మందిరం లోపలికి ఎప్పుడైనా వెళ్ళాడా? ఒకవేళ వెళ్తే ఏమవుతుంది? ఆదాయం తగ్గిపోతుంది. మందిరం లోపలికి వెళ్ళి కూర్చుంటే ఆదాయం తగ్గిపోతుంది. ఎందుకని? తను అక్కడ కూర్చుంటేనే ఇస్తారు. మందిరం లోపలికి వెళ్తే ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా. మందిరంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉందో లేదో తర్వాత సంగతి, వెళ్ళాలని ఆశ మాత్రం తనకు లేదు. బయట ఉండాలి, వచ్చే వాళ్ళందరినీ నేను అడగాలి, నేను సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. మందిరం అనేది ప్రభు యొక్క సన్నిధికి గుర్తు. సొలొమోను ద్వారా దేవుడు మొట్టమొదటి మందిరాన్ని కట్టించినప్పుడు వారు ప్రార్థన చేయగానే దేవుని మహిమ చేత అది నింపబడితే లోపలికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది. అంతకుముందు చిన్న గుడారంగా మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని ఆయన కట్టించినప్పుడు మోషే దాని లోపలికి వెళ్ళాలంటే కూడా కుదరలేదని బైబిల్ మనకు చెప్తుంది. నిర్గమకాండం చివరిలోకి వెళ్ళేటప్పుడు మనకు కనబడుతుంది, మోషే ఆ గుడారంలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా ఉందట. దేవుని మహిమ ఎంతో గొప్పగా పాత నిబంధనలో నుండి మనం చూస్తూ వచ్చాం. మందిరము దేవుని మహిమ చేత నింపబడుతూ ఉండడం, దేవుని మహిమతోటి నింపబడి చాలా పరిశుద్ధమైనటువంటి కార్యాలు జరిగేటువంటి మందిరం, ప్రార్థనలతోటి, ఉపవాసాలతోటి, ధ్యానాలతోటి ప్రభు యొక్క కార్యాలను నిత్యము జరిగించేటువంటి మందిరం. అంత పరిశుద్ధమైన మందిరం ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి లోపలికి మాత్రం వెళ్ళలేదు. బాగా చూచిన వ్యక్తి, కానీ ఎప్పుడూ ఆ లోపల జరిగేవేవి చేసిన వాడు మాత్రం కాదు. ఈరోజు మనం ఈ మాటలు మాట్లాడుకునేటప్పుడు
ఆత్మీయంగా దీని అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరంలోనికి వస్తున్నారో నాకు తెలియదు. నా మందిరం లోపలికి రావడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ చేయడం గురించి మనం మాట్లాడతాం. చూచేవారిగా ఉంటున్నామా, చేసేవారిగా ఉంటున్నామా? ఏదో ఒకసారి చెప్పండి. చూసేవారిగా ఉంటున్నామా, చేసేవారిగా ఉంటున్నామా? ఆ వ్యక్తి, మనం చదువుకున్నటువంటి 40 సంవత్సరాల పైబడినటువంటి ఆ వ్యక్తి చూసే వ్యక్తిగా ఉన్నాడా, చేసే వ్యక్తిగా ఉన్నాడా? కంప్లీట్గా చూస్తున్నాడు. మొదటి నుండి, ఆది నుండి ముగింపు వరకు ఏం జరుగుతుందో చూస్తున్నాడు సమస్తాన్ని. కానీ ఎప్పుడు కూడా చేసినటువంటి వ్యక్తిగా మాత్రం లేడు. మనందరికి అనిపించవచ్చు, పాస్టర్ గారు నేను అన్నీ చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. చాలా సంతోషం మీరు ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే. ఆ వ్యక్తి దేవుని యొక్క కార్యాలను చూస్తున్నాడు, కానీ తన జీవితంలో మార్పును మాత్రం కలిగి లేడు. ఈరోజు కొంత సమయాన్ని వెచ్చించి, ఒకవేళ మనం చూసేవారిగా ఉంటే ఎలా ఉంటాం, చేసేవారిగా ఉంటే ఎలా ఉంటాం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఈ విషయాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడడాన్ని నేను 1-2 వచనాలతో చూపించి మనం ముందుకు సాగుదాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. జాగ్రత్తగా ఆలకించుదాం, జాగ్రత్తగా చూద్దాం. ప్రభువు ఆయనను ఆరాధించే వారి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన ఏమంటున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు. ఎస్, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు, ఈ మాట చెప్పండి అంటే చెప్తున్నారు, ఈ వాక్యం చెప్పండి అంటే చెప్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంట? పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. పెదవులతో మాత్రం బాగా మాట్లాడుతున్నారు, పబ్లిక్ గా మాట్లాడేది అంతా కూడా చాలా చక్కగా ప్రభువుకి ఘనకరమైనదిగా, దేవునికి ఘనతను తీసుకొచ్చే విధంగా ఉంది. కానీ హృదయం మాత్రం దూరంగా చేసుకున్నారట. గమనించాలి మీరు ఇక్కడ. హృదయం దూరంగా ఉంది కాదు, దూరంగా చేసుకోవడం. మన హృదయాన్ని దగ్గరగా చేసుకోవాలా, దూరంగా చేసుకోవాలా అనేటువంటిది ఒక చాయిస్ అనే విషయాన్ని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. హృదయాన్ని దూరంగా చేసుకున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. దేవుని ఎడల ఎలా భయభక్తులు చూపించాలి అనే విషయాల్ని ఎవరి దగ్గర నేర్చుకున్నారట? మనుషుల దగ్గరట. ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచించాలి. మనకు అనిపించవచ్చు, అవును కదండి, మనుషుల దగ్గర నుంచే కదా మరి మేము నేర్చుకునేది. మీరున్నారు, మీరు మనిషి కాదంటే మేము మనుషులమే కదా, దైవజనులందరూ కూడా మనుషులమే కదా. మనుషులు నేర్పించేటువంటి వాటిని బట్టి మాత్రమే వారు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నారు, ఘనపరిచే వారిగా ఉన్నారు, పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇది ఒక సమస్య అని దేవుడు చెప్తున్నారు. ఏంటండి? అందరం చెప్తాం. ఇది ఒక సమస్య, సొల్యూషనా? సమస్య ఏంటా సమస్య? హృదయాలు మాత్రం దూరంగా చేసుకుంటున్నారు, చెప్పింది మాత్రం చేస్తున్నారు. మనుషులు చెప్పిన వాటిని మాత్రం చేస్తున్నారు. దేవుని గణపరుస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు, హృదయాలను మాత్రమే దూరం చేసుకుంటున్నారు. పాటలు పాడలేదని చెప్పట్లేదు ఆయన. దేవుని మాటలకి మీరేమీ పట్టించుకోవట్లేదని చెప్పట్లేదు ఆయన. పెదవులతో బాగా మాట్లాడుతున్నారు, హృదయం మాత్రమే దూరంగా ఉంది. చెప్పిన వాటన్నిటిని చేస్తున్నారు, మనుషులు మీ ముందు ఏం చెప్తున్నారో వాటన్నిటిని చేస్తున్నారు, కానీ కొంచెం దూరంగా చేసుకుంటూ ఉన్నారట. ఇది ఎలా సాధ్యమవుతుంది? బయటికి దగ్గరగా వెళుతున్నారు, లోపల మాత్రం దూరంగా వెళుతున్నారట. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కనుక కొత్తలో కలుసుకున్నప్పుడు, ఇష్టపడడం ప్రారంభించినప్పుడు, వాళ్ళ మధ్యలో సమస్యలు ఏం తెలియవు అసలు. ఏ సమస్య అయినా ఇదేం సమస్య, ఇది కూడా ఒక సమస్యనా, మనం తేల్చేసుకుందాం అని అనిపిస్తుంది. ఎందుకో కొన్నాళ్ళు కలిసి ఉండేటప్పటికీ ఆ ఇష్టానికి ఏదైతే మనం మొదటగా ఇష్టపడ్డామో అవన్నీ కనుమరుగైపోయి
అన్ని సమస్యలే కనపడడం స్టార్ట్ అవుతాయి. ఎంతమందికి నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది? వీళ్ళు చాలా మంది నవ్వుతున్నారు నేను చెప్పకముందే. మనం ఎంత ఎక్కువగా ఉంటామో అంత దూరంగా అయిపోతుంటాం. ఉండడానికి మాత్రం దగ్గరగా ఉంటాం. దూరంగా ఉన్నప్పుడు నో ప్రాబ్లం. దూరంగా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం, వాళ్ళని కలవాలని ఇష్టపడతాం, వాళ్ళతో ఉండాలని ఇష్టపడుతున్నాం. ఆ ఫ్రెండ్కి కాల్ చేస్తాం, ఎక్కడున్నారా? కానీ పొరపాటున దగ్గర ఉన్నారనుకోండి, ఒకటే రూమ్లో ఉంటున్నారనుకోండి, వీడు ఒక ఫోన్లో ఉంటాడు, వాడు ఒక ఫోన్లో ఉంటాడు. ఇంకా వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందండి? జీవితాంతం నేను కలిసి ఉంటాము అని చెప్పుకునేటప్పుడు భలే ఆనందంగా ఉంటుంది. కలిసి ఉండడం ప్రారంభమైన తర్వాత ఎలా ఉంటుంది? నేను తప్పు చేశానేమో, ఈ దేవుని చిత్తమేనంటారా? నేను దేవుని చిత్తం చేయలేదు అనుకుంటా. ఎన్నో సందేహాలు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏమైంది? ఉండడమేమో దగ్గర ఉన్నారు, హృదయాలు మాత్రం దూరం అవుతున్నాయి. సో ఇది చాలా చక్కగా జరిగే విషయమే. ప్రభు ఆ రోజు చెప్తున్నాడు, ఈ ప్రజలు నన్ను ఘనపరుస్తున్నారు పెదవులతో, హృదయం మాత్రం దూరంగా చేసుకుంటున్నారు. రోజుకు చేసుకుంటున్నారు. చెప్పినవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఏం సర్దాలో సర్దిపడుతున్నారు, ఏం పనులు చేయాలో అన్ని చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నా మాట వినట్లేదండి, ఏం మాట వినట్లేదండి, అన్ని చేసి పెడుతున్నాం కదా. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, కానీ హృదయాలు మాత్రం దూరంగా చేసుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, ఇది వాళ్ళ సమస్య, ఇది వాళ్ళ యొక్క ఆరాధన సమస్య, వాళ్ళు నన్ను పూజించేటువంటి సమస్య ఇది అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఇలాంటిది మీకు నిజంగానే అభిప్రాయం మాత్రమే కాకుండా అనుభవం అనుకోండి, అదొక సమస్య అని గుర్తించాలి. ఏంటది? సమస్య. ఇంకొక వచనాన్ని చూపిస్తాను. 2వ తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఏంటంటండి? పైకి భక్తి గల వారి వలె ఉంటారట, కానీ శక్తిని మాత్రం ఆశ్రయించరు. వాళ్ళకి చాలా దగ్గరగా ఉండమని చెప్తున్నాడా? ఏమంటున్నాడు? విముఖుడుగా ఉండాలి అంటే దూరంగా ఉండాలి, వాళ్ళకి వ్యతిరేక దిశలో ఉండాలి, వాళ్ళ వైపుకి తిరిగి ఉండడానికి వీల్లేదు అని సలహా ఇస్తున్నాడు. పైకి భక్తి ఉంది, కానీ దాని శక్తిని ఆశ్రయించడం. ఇందాక మనం ఆ భిక్షగాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, గుర్తుందా? అక్కడికి వెళదాం. ఏ దేవాలయం దగ్గరికి? అక్కడికి వెళదాం. అక్కడ భిక్షగాడిని జ్ఞాపకం చేసుకుందాం. ఆ భిక్షగాడు చాలా శక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఎదురే ఉన్నాడు. రోజు అక్కడికి వెళతాడు, అందరికంటే ముందు. అందరూ వెళ్ళిందాక అక్కడే ఉంటాడు. ప్రతిరోజు, నో హాలిడేస్, ప్రతిరోజు అక్కడికి వెళతాడు. కానీ శక్తిని మాత్రం ఎప్పుడు ఆశ్రయించలా. సరే, పొరపాటున అక్కడికి వెళ్ళి ప్రభువా నా కాళ్ళు ఇవ్వు ప్రభువా అని అడుగుంటాడంటారా? ఏం అడుగుంటాడంటారు చెప్పండి? ప్రభువా ఈ రోజన్నా కొంచెం దాన ధర్మాలు పెరిగేటట్టు చూడు ప్రభువా అని అడిగి ఉంటాడు. ఏమో ఒకప్పుడు అడిగి ఉంటాడేమో ఆ విషయాన్ని, కానీ కాలక్రమంలో దాన్ని మర్చిపోయాడు. ఇక అదొక అవిటితనం అనే విషయం కూడా గుర్తు రావడం లేదు తనకి. ఇప్పుడు గుర్తొస్తుందల్లా ఈరోజు సంపాదన ఎంత, ఈరోజు నాకు రాబడి ఎంత. కొంతమంది మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు గొప్ప జాబ్ ఇవ్వండి ప్రభువా. ఆ జాబ్ ఇచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి ప్రభువా, నాకు ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాను, ఉన్నవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. వీటి గురించి మనం మాట్లాడుతుంటాం. ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం దేంతో ప్రారంభించామో జ్ఞాపకం ఉందా అనే ప్రశ్నను ఈరోజు నేను మీకు వేస్తున్నాను. ఆయన యొద్దకు మొదటగా నువ్వు వచ్చినప్పుడు నీ ప్రార్థనా జీవితంలో ఏమడిగావు? ఈరోజు నువ్వేం అడుగుతున్నావు? ఆ రోజు ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు అని చెప్తే ఒట్టి మాటగా అడిగావా, లేకపోతే నిజంగానే నా ప్రభు ఎంత గొప్పవాడు అనేటువంటి రుచి చూచి తెలుసుకున్న వానికి అడిగావా? ఈరోజు మనం దేవుని దగ్గర అడిగేటప్పుడు దేనికోసం, ఏది అడగడానికి ఆయన సన్నిధిలో మన ప్రార్థన జీవితాన్ని గడుపుతున్నాం అనే దాన్ని మనం చూసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. మీరెవరో నాకు తెలియదండి, నేనెవరో మీకు తెలియదు.
వాక్యానికి మనందరం సమానం. ఒకవేళ ఇది నా గురించే మాట్లాడుతున్నారు అని మీకు అనిపిస్తే, నీ గురించి మాట్లాడడానికి కాకపోతే ఎవరి గురించి మాట్లాడాలి? ప్రభు నీతో మాట్లాడడానికే కదా ఇక్కడ ఉన్నారు. ఆయన నాతో మాట్లాడండి ప్రభు అని మీరు అడిగారు కదా. మీరు గమనించి చూసుకోండి, మన ప్రార్థనా జీవితంలో మనకున్నటువంటి అవసరతల గురించి మాత్రమే మాట్లాడే వారిగా ఉన్నామా? అంటే ఈ రోజు మనకు కావాల్సిన అవసరం గురించి, లేకపోతే మనకి నిజంగా ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడే వారిగా ఉన్నామా? సరే, కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్తాను. మనం బయట ఉన్నాం అనడానికి కారణాలు ఎలా ఉంటాయి, బయట ఉంటున్నాం అనే దానికి గుర్తులు ఎలా ఉంటాయి అంటే, మనకు వాక్యం బాగా తెలుసు కానీ దానికి లోబడం. ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడు వాక్యం చెప్తే మనందరికి బాగా తెలుసు కానీ చెయ్యం. దేనిని గురించి చింతపడకండి అని ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ మనకు తెలుసు కానీ చెయ్యం. తెలియక చేయమా లేకపోతే తెలిసి చేయమా? ఇంత చక్కగా ఒప్పుకుంటున్నాం, అప్రిషియేట్ చేయాల్సిందే. తెలిసి చేయకపోతే దాన్ని ఏమంటారు? తెలియక చేయకపోతే. ఏదో తెలియక చేశానండి అంటే ఎలా ఉంటుంది? పౌలు గారు అంటారు, నేను అప్పుడు అవివేకంతో తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను. ఇప్పుడు అన్ని తెలుసుకొని చేయకపోతే ఎవరి అపరాధం అవుతుంది అది? దేవుని వాక్యం తెలిసినా కూడా చెయ్యడం కష్టమైపోతే మనం ఒక మతాన్ని వెంబడిస్తున్నాం. అన్ని మతాలను వెంబడించేటువంటి వారికి ఉండేటువంటి ఒక కామన్ థింగ్, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ, ఏంటంటే వెంబడించడానికి ప్రయత్నించి చతికిలబడ్డం. మంచిగా జీవించాలని అందరూ చెప్పేటువంటి మాటను బట్టి జీవించడానికి ప్రయత్నించి జీవించలేక చతికిలబడి మరలా నేను లేచి నిలబడతానని మరలా ప్రయత్నం చేయడం, మరలా చతికిలపడ్డం, మరలా ప్రయత్నం చేయడం, మరలా చతికిలపడ్డం. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీ వలన మంచిగా జీవించడం కాదు, కుదరదు, నువ్వు జీవించలేవు. దేవుని ఆజ్ఞలను పాటించడం నీ వలన కాదు, కాబట్టి నేను నీకు నీతినిస్తున్నాను, నేను నీకు సహాయాన్ని ఇస్తున్నాను, నీవు నా సహాయం ద్వారా వీటన్నిటిని జయించగలుగుతావు అని ప్రభువు మనకు సెలవిస్తున్నాడు. ఏదైనా ప్రభు యొక్క మాటలు మన జీవితంలో చేయడానికి ఆటంకంగా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి, మనం ఏమాత్రం కూడా వీటిని పాటించలేమని మీకు అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా దాన్ని పాటించలేమన్న విషయం కరెక్టే. అది కాకపోతే చేయకుండా కూర్చోవడానికి అది ఒక సాకుగా పెట్టుకోవడానికి మాత్రం లేదు. ప్రభువా నాకు సహాయం చేయండి అని అడిగిన క్షణంలోనే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి ఆయన ఇచ్చేటువంటి ఆత్మ ఫలం చేత మనల్ని పోషిస్తూ ప్రతి దాని విషయంలో మనకి ఎదిగింపును అనుగ్రహిస్తాడు. ఎంతమందికి పరిశుద్ధాత్ముడి సహాయం అవసరం? ఆయన సహాయం లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? ఆయన సహాయం లేకుండా మంచిగా జీవించడం మన వల్ల కాదు, ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండడం మన వల్ల కాదు, ప్రేమ చూపించడం మన వల్ల కాదు, సంతోషంగా ఉండడం మన వల్ల కాదు, విశ్వాసాన్ని కలిగి ఉండడం మన వల్ల కాదు, ప్రేమ చూపించడం అస్సలు చేత కాదు, మంచితనాన్ని కలిగి ఉండడం కుదరదు, దయాళుత్వాన్ని కలిగి ఉండడం కుదరదు. వీటన్నిటికి వ్యతిరేకంగా నిలబడతాం. కానీ పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండి వాటన్నిటిలో మనల్ని ఎదిగింప చేస్తూ ఉన్నాడు. సంవత్సరం గడుస్తూ ఉండగా ఆయన ఆలయంలోనికి వచ్చేటువంటి మనం నేను ఎంతగా ఎదుగుతున్నాను అన్న విషయాన్ని గమనించి చూసుకోవడం చాలా అవసరం. చిన్నపిల్లలు ఎవరైనా బాగా జన్మించిన వెంటనే అందరం సంతోషిస్తాం. వాళ్ళ పోలికలు ఉన్నారు, వీళ్ళ పోలికలు ఉన్నారు అని చెప్పుకుంటూ రకరకాల పేర్లు పెట్టుకుంటూ ఆనందిస్తాం, విందులు చేసుకుంటాం. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, మాటలు రావడం లేదు, లేచి తిరగలేకపోతున్నాడు, ప్రయత్నం కూడా చేయడం లేదు. అప్పటికి కూడా ఆనందంగానే ఉంటాము మనం? ఉన్నాం. ఎందుకని? అది సమస్య. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో సమస్యగా ఉన్నటువంటిది ఉందనుకోండి, మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతాం? నాకు 40 సంవత్సరాల పైన వయసు ఉందండి అని ఆ కుంటివాడు చెప్తే కుటుంబం అబ్బా ఎంత బాగా ఎదిగావు అని అంటారా? లేదు, సంతోషం లేదు. ఎందుకంటే సమస్య ఉంది కాబట్టి. వాక్యం తెలుసు కానీ లోబడ్డం కష్టంగా ఉంది. మనం ఎక్కడున్నాం? ఆలయం బయట. ఆలయం బయట. మనం ఇంకొక గుర్తు చెప్తాను. పబ్లిక్గా దేవుణ్ణి ఆరాధించడం అంటే చాలా ఆనందంతో ఆరాధిస్తాం. పెద్దగా పాటలు పాడతాం, పెద్దగా ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ప్రైవేట్గా మాత్రం
కాంప్రమైజ్ అయిపోతుంటాం. ఒకవేళ ఇది నీ జీవితాన్ని వర్ణిస్తుంటే నువ్వెక్కడున్నట్టు? బయట ఉన్నట్టు. నీవు పెదవులతో దేవుని ఘనపరుస్తూ నువ్వు పాడుతుంటే దేవదూతలు కూడా మైమర్చిపోవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తుంటే విశ్వాసం అంటే ఇలా ఉండాలి, విశ్వాసం అంటే ఈ వ్యక్తి అని చెప్పేంతగా కూడా ఉండొచ్చు నీ మాటలు. నువ్వు ప్రసంగిస్తుంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తికి నిజంగానే కుంటికాళ్ళు బాగైపోయే అంతగా అనిపించవచ్చు. ఈరోజు నేను ఏదైనా చేయగలను అని అనిపించవచ్చు. కానీ ప్రైవేట్గా, వ్యక్తిగతంగా, ఎవరు చూడనటువంటి సమయంలో ఒకవేళ మనం కాంప్రమైజ్ అయిపోయే వ్యక్తులుగా ఉంటే, కాంప్రమైజ్ అంటే రాజీ పడడం, చేయకూడనటువంటి దానికి రాజీ పడిపోవడం, వద్దన్న వాటిని రాజీ పడిపోవడం, దూరంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నటువంటి దానికి దగ్గరగా అయిపోవడం. ఒకవేళ చేస్తుంటే ఎక్కడున్నాం మనం? బయట ఉన్నట్టే. మరొక గుర్తు, మందిరానికి వస్తే బాగా ప్రార్థన చేస్తావు. ఏ సమస్య వచ్చినా మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తావు, బాగా ప్రార్థన చేస్తావు. అబ్బా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారండి. ఏ సమస్య వచ్చినా రోజు వస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని మీద ఆధారపడతారు, కరెక్టే. కానీ బయటికి వెళ్ళినప్పుడు నీ సమస్య బాగా నీ ముందు కనబడినప్పుడు, ప్రెషర్ నీకు వచ్చినప్పుడు, ఒత్తిడి నీకు వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు బాగా ప్యానిక్ అయిపోతుంటావు. ఇంకేం చేయాలో తెలీదు, ఇంకేదైనా చేసేద్దాం, అది చేసేద్దాం అని వెళ్ళిపోతావు. నువ్వేదైతే చేయాలనుకున్నావో అది వదిలేసి చేయకూడదు దాని వైపుకి నువ్వు తిరిగిపోతావు. వచ్చి నాకు ఇన్ని ఒత్తుళ్ళు ఎక్కువైపోయాయి ప్రభు అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావు. ఒకవేళ దేవునికి నువ్వు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే నీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? విశ్వాసంతో నేను అడుగుతున్నటువంటి దాన్ని ప్రభువు నాకు దయచేసి ఉన్నాడు అని విశ్వసించాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నావు. అలాంటి విశ్వాసం లేకపోతే అసలు నువ్వు ప్రార్థించడం ఎందుకు? ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను ప్రార్థన చేస్తానండి. నమ్మడం తర్వాత విషయం. అది ప్రార్థన అయితే చేస్తున్నాను కదా, సగం దూరం అయితే వచ్చాం కదా, కరెక్టే. సగం దూరం ఏముంది, గేటు దాకా వచ్చావు. ఆ ఒత్తిడి పరిస్థితుల్లో మనం ప్యానిక్ అయిపోతూ కలవరపడిపోతూ ఉంటే మనం ఎక్కడున్నాం? బయట ఉన్నట్టే. భక్తిని, దాంతో వచ్చే శక్తిని ఆశ్రయించిన వారిగా మనం ఉంటున్నాం. ఇంకొక గుర్తు చెప్తాను. మనం ప్రతి వారం క్రమం తప్పకుండా వచ్చేస్తున్నాం మందిరానికి. అందరికంటే ముందే వస్తున్నాం, చివరిదాకా ఉంటున్నాం, అన్నిట్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. కానీ నేను దేవుని ముందు పశ్చాత్తాపడాలి అనే విషయాన్ని మాత్రం పట్టించుకో. నేను పాటలు పాడతాను, వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను, కానుకలు సమర్పిస్తాను, అన్ని చేస్తాను. కానీ నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి అనే విషయం మాత్రం ఇప్పుడు కాదులే అని చెప్పుకుంటూ ఉంటాం. మరోసారి చూసుకుందాం, ఇంకా సమయం వస్తుందిలే, వయసు వచ్చినప్పుడు చూసుకుందాం, నాకు ఒక మైలురాయి దాటిన తర్వాత చూసుకుందాం. ఇలా మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తుంటే మనం ఎక్కడున్నట్టు? చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీరందరూ లోపలే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఇదేదో కొంచెం తేడాగా ఉంది, నేను బయటనే కూర్చున్నట్టున్నాను అని నీకు అనిపిస్తే అది నువ్వు పరిశోధించుకోవాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఉదయాన్నే మందిరం దగ్గరకు వచ్చి కూర్చున్న వ్యక్తి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు కదలకుండా. కానీ ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు దేవుని శక్తిని మాత్రం అనుభవించలేదు. దేవుని గురించి తెలుసు. అక్కడ పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే నెక్స్ట్ బైబిల్ రెఫరెన్స్ ఈయన చెప్పగలుగుతాడు. అక్కడ పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళకి మాటలు రావేమో కానీ ఈయనకు వచనాలన్నీ తెలుసు. కానీ శక్తిని మాత్రం ఆశ్రయించలేదు. మనకు నిజంగా దేవుని శక్తి అవసరమా అంటే ఎంతో అవసరం అండి. పేతురు గురించి మనం మాట్లాడదాం. అక్కడికి వెళ్ళిన పేతురు ఆ రోజు పరిశుద్ధాత్ముడు తన మీదకి రాకముందు పెంతెకోస్తు దినాన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాడు? నాకు తెలియదు ఈయన అని ఆ క్రిటికల్ కండిషన్లో చెప్పాల్సి వచ్చింది. ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు చెప్పేశాడు. ఆ రోజున భయపడ్డాడు, కలవరపడ్డాడు. ఇందాక మనం అనుకున్నాం కదా,
కలవరపడిపోతూ ఉంటాం. ప్రార్థన చేస్తాం కానీ కలవరపడిపోతాం. పేతురు ఆయనతో తిరిగాడు కానీ కలవరపడిపోయాడు. కానీ పరిశుద్ధాత్ముడి చేత నింపబడినప్పుడు దేవుని శక్తి ఆయన మీదకి వస్తే అప్పటి నుంచి ఏం చేశాడు? ఆయన నిలబడి ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించాడు, సాక్ష్యాన్ని బోధించారు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ప్రభు యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా మనం ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ప్రభువుకి సాక్షులుగా మనం నివసిస్తాం, జీవిస్తాం. కనపడుతుంది అది, మన యొక్క జీవితంలో కనబడుతుంది అది. ఈరోజు దీనిని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు అని మనందరికీ తెలుసు. కానీ ఆ సమీపంగా ఉన్నటువంటి ప్రభువు మనకి అన్నిటిని అనుగ్రహించేవాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకసారి యేసుక్రీస్తు వారి భూమి మీద ఆయన తిరుగుతూ ఒక చోటుకి వెళ్ళాడు. అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి చుట్టూ చాలా మంది రోగులు కూర్చొని ఉన్నారు, పడుకొని ఉన్నారు. అక్కడ జనం కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వాళ్ళందరికీ రోగాలు ఉన్నాయి. ఎక్కడున్నారు? కోనేటి దగ్గర. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన కనపడ్డాడు. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడట అక్కడ. 38 సంవత్సరాల నుంచి ఉంటే ఆయన వచ్చి ఏమడిగాడు? యేసుక్రీస్తు వారు వచ్చి ఏమడిగాడు? ఎంత నమ్మకంగా ఉన్నావు 38 సంవత్సరాల నుంచి? మా నీ అంతటో ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంత సీనియర్ నువ్వు, ఏమేం జరిగిందో చెప్పవా ఇక్కడ అని అడిగితే ఎన్ని స్టోరీలు చెప్పేవాడో. అమ్మో, 38 సంవత్సరాలు, 38 స్టోరీలు చెప్పగలడు. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకటి చెప్పిన 38 స్టోరీలు చెప్పగలిగేవాడు. ఆ రోజు ఆయన వచ్చి అడిగింది అంటే తెలుసా? నీవు స్వస్థపడ గోరుచున్నావా? నీవు స్వస్థపడ గోరుచున్నావా? ఇప్పుడు ఆ ప్రశ్న అడిగింది దేవుడు కాబట్టి మనం కొంచెం గౌరవంగా దేవుడు అడిగాడని చెప్పుకుంటాం. ఇంకెవరన్నా అడిగి ఉంటే మనం ఏమంటాం? బుద్ధుందా నీకు? స్వస్థపడాలనే కదా 38 సంవత్సరాల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాను, స్వస్థపడాలి అని అనుకుంటున్నావా అని అంటాడేంటి ఆయన? నువ్వు స్వస్థపడగలవా అని అడిగాడు ఆయన? లేదు. నన్నేమైనా స్వస్థపరచమంటావా అని అడిగాడా? లేదు. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగాడు. చాలా మందికి మన సమస్య, అందరం చెప్తాం ఏంటది? సమస్య అలవాటు అయిపోతుంది. ఇది ఇంకా మారదులే అని ఫిక్స్ అయిపోతాం. ఆ రోజు నుంచి సమస్య గురించి ప్రార్థన చేయం మనం. ఆ సమస్యలోనే మంచి కలగాలని ప్రార్థన చేస్తాం. మనలో చాలా మంది మన కుటుంబంలో వారు రక్షించబడాలని ప్రార్థన చేసి ఉంటారు. మీలో కొంతమంది ఆ ప్రార్థన ఆపేసి కూడా ఉంటారు. ఇంకా వల్ల కాదులే, ఎంతో ప్రయత్నం చేశాం, ఎన్నో 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 సార్లు, ఇంకా అయిపోయింది, ప్రభువా కొంచెం సహాయం చేయండి. ఏం సహాయం? నాకు తట్టుకునే సహాయం చేయండి అయ్యా. నాకు ఆటంకంగా ఏర్పడుతున్నారు ప్రార్థనకి, వాళ్ళు నోరు మూపించండి, నాకు కొంచెం సహాయం చేయండి, నేను మాత్రం భక్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. వాళ్ళ కోసం చేస్తున్న ప్రార్థన ఎట్టిపోయింది? సమస్య కాస్త అలవాటు అయిపోయింది. ఇది మారదులే అని డిసైడ్ అయిపోయాం. అలా అవ్వాలని మనం కోరుకోవాలండి, కానీ ఎందుకో కొన్ని అలా అలవాటు అయిపోతూ ఉంటాయి. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపడాలనుకుంటున్నావా అంటే ఏమన్నాడు? అవునయ్యా నాకు కొంచెం సహాయం చేయ అన్నాడా? ఏమన్నాడు? నాకు ఎవ్వరు సహాయం చేసేవారు లేరు, ఐఎమ్ ఫిక్స్. నాకు ఎవ్వరు కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళి కోనేట్లో దించేవాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా నాకంటే ముందు దూకేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాబ్లం 1, నాకెవరు లేరు. ప్రాబ్లం 2, వేరే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి నిలబడేస్తారు, నేను ఒక్కడిని తీసుకెళ్లే ముందుగా. అడుగుతున్నది ఎవరో సంబంధం లేదు మాకు. ఈరోజు ప్రభు ఇదే అడుగుతున్నాడు. నువ్వు మారాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు బయట ఉన్నానని నీకు అనిపిస్తే నువ్వు లోపలికి రావాలనుకుంటున్నావా, లేకపోతే అక్కడే ఉండాలనుకుంటున్నావా? మీ ఆన్సర్ ఏంటో? లోపలికి రావాలనుకుంటున్నావా, బయటనే ఉండాలనుకుంటున్నావా? మనం ముగించుకుందాం. ఒకవేళ బయటనే ఉంటే నేను లోపలికి రావాలి ప్రభువా అని ఆయన అడుగుదాం. ఒకవేళ లోపలే ఉంటే ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయనకి వందనాలు చెప్తాం. బయటనే ఉండేటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని లక్షణాలు నేను లిస్ట్ అవుట్ చేస్తాను గుర్తించడానికి.
ఒకవేళ వాటిని మీరు గుర్తిస్తే దయచేసి యాక్షన్ తీసుకోండి. అక్కడే నువ్వు ఉండాలని ప్రభు ఆశపడటం లేదు. నువ్వు అడుగుతున్నటువంటి ఆ భిక్షాన్ని ఇవ్వడానికి కాదు ప్రభు నీ దగ్గరికి వచ్చి, నిన్ను మార్చడానికి ఆయన వచ్చాడు. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తికి ఏమి ఇవ్వాలో అనే దానికోసం పేతురు యోహాన్లు సిద్ధపడి అక్కడికి వెళ్ళలేదు, కానీ ప్రభువుని ఇవ్వడానికి మాత్రం సిద్ధపడి వెళ్ళారు. ప్రభు మనం పొందుకోగలిగినటువంటి అత్యంత గొప్ప ఆస్తి. నాకు ఇళ్ళు లేవు, నాకు పొలాలు లేవు అని నువ్వు అనుకోవచ్చేమో. ప్రభువు నువ్వు కలిగి ఉంటే పరలోకంలో నీకు ఇల్లుంది. ఒకవేళ అది నీకు నీ ముఖానికి కనుక నవ్వును తీసుకురాకపోతే చాలా సందేహంలో జీవిస్తున్నావు నువ్వు. కొన్ని విషయాలు చెప్తాను నేను. బయట ఉండే వాళ్ళకు ఉండేటువంటిది ఇందాక మనం మాట్లాడుకున్న వాటిలోంచి నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఒకటి, సీక్రెట్ సిన్ ఉంటుంది. ఏముంటుంది? సీక్రెట్ సిన్, రహస్యమైనటువంటి పాపాన్ని కలిగి ఉంటారు, అతిక్రమాన్ని కలిగి ఉంటారు. అలా కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటాం? బయటనే ఉంటాం. ఎందుకంటే రహస్య పాపాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క శక్తిని అనుభవించలేడు. దేవుడు ఇస్తున్నా అది నీకు ఆటంకంగా ఉంటుంది. ఆయన అంటాడు కదా, రక్షించనేరకుండానట్లు నా హస్తం కురచకలేదు. అక్కడ వచ్చేస్తుంది. విననేరకుండానంటూ నా చెవి మందంగా లేవు, నాకు అసలు చెవిటితనం లేదు. నువ్వు ప్రభువా అని చిన్నగా పలికితే కూడా నేను వెంటనే వింటున్నాను దాన్ని. కానీ సమస్య ఏంటి? నీకు నాకు మధ్యలో నీ పాపములు అడ్డుగా గోడలాగా కూడా ఉన్నాయి. సీక్రెట్ సిన్ అనేది ఎవరికి కనబడదు, ఏ మనిషికి తెలియంది. ఒకవేళ తెలిసినా నీతో పాటుగా దానికి ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చెప్పినా మనం ఖండించం, నేను చెప్పడానికి నాకేం లేదా అని అనుకుంటారు. మంచి స్నేహితుడు గాయాలు చేస్తాడు అన్నట్టుగా మంచి స్నేహితులను కలిగి లేకుండా మనం ఉంటే ఎవరు మనల్ని వార్న్ చేయరు. అటువంటి రహస్య పాపంలో మనం ఉండిపోతే అక్కడ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరం దగ్గరకు వచ్చినా, అంటే లోపలికి వస్తావు ఇక్కడ, కానీ నీ హృదయం మాత్రం దూరంగా ఉంటుంది. దేవుని శక్తిని అనుభవించలేము. రెండవది బిటర్నెస్, అంటే చేదైన మనస్సు. చేదైన మనస్సు. వాళ్ళకుంది, నాకు లేదు. వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నన్ను దేవుడు ఆశీర్వదించలేదు. ఎప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసుకునేటువంటి జీవితం. ఆ కంపేర్ చేసుకునేటువంటి జీవితంతో ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర నుంచి నేను పొందుకుంటా, వీళ్ళ దగ్గర నుంచి నేను పొందుకుంటా అనేటువంటి మనస్సు. ఈ పదం ఏశావు గురించి చాలా చక్కగా హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడుతుంది. ఏమనుంటుంది? ఏశావు వంటి మనుషుడు. చదువుదాం ఒకసారి. అది మన టాపిక్ కానప్పటికీ ఐ వాంట్ us to go there. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నాను. మీలో ఎవడైనను, ఆ 14వ వచనం నుంచి చదువుతున్నాను నేను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావంట ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. సమయం ఉండగానే మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడాలి, మారు మనస్సు పొందాలి. సమయం అయిపోయిన తర్వాత ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చి కన్నీళ్లు విడిచాడంట, అయ్యా ఆశీర్వాదం నాది. ఆ రోజు ఆకలితో వచ్చినటువంటి ఏశావు కనిపించింది. నా తమ్ముడు ఎప్పుడు మంచి వాటిని కలిగి ఉన్నాడు, వాడు అడవికి వెళ్ళడు, యుద్ధం చేయడు, ఏదంతో వేటాడ్డో, అన్ని ఒడిలోనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తాడు, వండుకుంటాడు, తింటాడు, అది తెచ్చి నాకు పెట్టు. అలిసిపోయినటువంటి స్వభావమే. హృదయం అంతా చేదైన వేరుతో నింపబడింది. ఒకవేళ అలాగ మనం ఎప్పుడు సమాధానంగా ఉండకుండా, పైన మనం చదువుతున్నాం కదా, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎక్కడ? అందరితో సమాధానాన్ని, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాలట.
ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఎవ్రీడే నేను సమాధానం కలిగి ఉండడానికి నేను ప్రయత్నిస్తాను, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. క్రైస్తవుని యొక్క క్రమశిక్షణ ఏం చెప్తుంది? సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాను, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నిస్తాను. బైబిల్ చెప్తుంది, శక్యమైతే అందరితో సహనాన్ని కలిగి ఉండండి, సమాధానాన్ని కలిగి ఉండండి. వాళ్ళు ఎవరైనా. ఎందుకని? ప్రభు మనతో సమాధానాన్ని కలిగి ఉండాలని ఎంతో వచ్చారు ఆయన. మనం ఎలాంటి వారివైనా మనతో సమాధానాన్ని కలిగి ఉండడానికి ఆయన వచ్చారు. మనకు దేవుడిచ్చిన పరిచర్య పేరేంటో తెలుసా? సమాధాన పరిచర్య. తండ్రితోటి సమాధాన పరిచే పరిచర్య, ఒకరితో ఒకరు సమాధాన పరిచేటువంటి పరిచర్య. దానికోసం ప్రయత్నించకుండా ఆపేది చేదైన వేరు. మనం అవతల వాళ్ళ యొక్క బాగోగుల్ని, లేకపోతే వాళ్ళకున్నటువంటి దౌష్ట్యత్వాన్ని, దుర్మార్గతను చూసి మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళంత దుర్మార్గం నాలో లేదుగా అని రాజీపడిపోతుంటాం. అలాంటిది ఉంటే కూడా ఎక్కడ ఉన్నట్టు? మనం బయటనే ఉన్నట్టు. మరొకటి, అడిక్షన్స్ ఉంటాయి, బానిసత్వంగా ఉంటాం. దేనికి ఒక దానికి బానిసలైపోతుంటాం. ప్రభువుని కలిగినటువంటి వ్యక్తి స్వతంత్రుడు. అందరం చెప్తాం, స్వతంత్రుడు. దేనికి బానిసత్వం మనకు ఉండదు. ఒకవేళ మనం బానిసత్వం అయిపోతుంటే పరిశుద్ధాత్ముడు వెంటనే దాని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి నిలబెట్టేసేస్తాడు. దేనిలోకి మనం దిగజారిపోకుండా ఆయన మనల్ని వెతికి రక్షించేటువంటి దేవుడు. 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోతే ఆ 99ని సేఫ్ గా పెట్టి ఆ ఒకదాని కోసం పరిగెత్తుకుంటూ వచ్చి వెతికేటువంటి రక్షకుడు మన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఏదో ఒక దానిలో రాజీ పడిపోయి తట్టుకోలేక, బయటికి రాలేక, నీ యొక్క పెయిన్ లో నీకున్నటువంటి స్పృహ తెలియనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన నిన్ను వదిలిపెట్టడం లేదు. నిన్ను రక్షించడానికి ఆయన నీ పక్షానే వస్తున్నాడు. ఆయన స్వరాన్ని విను, ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను నీతోనే ఉన్నాను కదా, నిన్ను వెతుకుతూ వచ్చాను, నేను నిన్ను కనుగొన్నాను. అయినా మనం ఇంకా అదే అడిక్షన్లో ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడున్నట్టు? బయటనే ఉన్నట్టు. అడిక్షన్ ఎలాంటిది అయి ఉండొచ్చు? మన మాటల్లో బాగా కనపడతాయి అడిక్షన్స్, మన చేతల్లో కనపడతాయి, మన ప్రార్థనలో కూడా కనపడతాయి. పదే 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 మరలా వద్దనుకున్న దాని వైపుగా మనం తిరుగుతూ ఉంటే, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా మనం దానికే లోబడిపోయిన వారిగా ఉంటే, మనం శక్తిని ఆశ్రయించడం లేదు, అక్కడ బయటనే ఉన్నటువంటి వారిగా ఉన్నాం. ఇంకొంతమందికి మనుషులంటే భయం. మనుషుల భయం వలన ఊరొస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. వాళ్ళకి తెలియకుండా నేను పరిశుద్ధంగా జీవించాలి, వీళ్ళకి తెలియకుండా నేను ఇలా ఉండాలి. యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఈ రోజుల్లో ఫేస్ చేసేటువంటి అతి ఎక్కువైనటువంటి సమస్య, నేను ఒక రకంగా ఉంటే నన్ను ఇంకో రకంగా చూస్తారు, కాబట్టి నేను ప్రభువునందు ఎలా విశ్వాసాన్ని కలిగి ఉన్నానో అది నా ప్రైవేట్ లైఫ్, బయటికి నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు అని సర్ది చెప్పుకుంటూ ఉంటాం. అందరితో కలిసిపోవాలి కదన్నా, లేకపోతే నన్ను సపరేట్గా అనుకుంటారు, నన్ను వెనకడతరం అని అనుకుంటారు. నన్ను నేను పరిశుద్ధంగా చూసుకుంటే వెనకడతరం వ్యక్తిగా నన్ను భావిస్తారు. నేను సరి అయినటువంటి మాటలు మాట్లాడుతుంటే నువ్వేదో పెద్ద మనుషులాగా మాట్లాడుతున్నావే అని అంటారు. బూతులు మాట్లాడకపోతే, సరసోక్తులు మాట్లాడకపోతే, ఈ ట్రెండ్కి సంబంధించినటువంటి మాటలు మాట్లాడకపోతే, వాటికి సంబంధించిన మెసేజెస్ మనం చేయకపోతే, ఆ విధానంలో మనం మాట్లాడకపోతే, ఆ పదాలను మనం ఉపయోగించకపోతే, ఆ పొడుపు కథలను మనం వాడకపోతే అవుట్డేటెడ్గా చూసేటువంటి తరం. ఇట్లాంటి సమయాల్లో మనుషులకు భయపడి రాజీ పడిపోతున్నావా? అలా పడిపోతుంటే మనం దగ్గరకు వచ్చావేమో కానీ బయటనే ఉన్నావు. ఈరోజు మీరు దేవునికి దూరంగా ఉన్నారు అనే విషయాన్ని నేనేదో వర్ణించడానికి రాలేదు. ఒకవేళ దూరంగా ఉంటే దూరంగా ఉన్నారని చెప్పడానికి వచ్చాను. ఒకవేళ దూరంగా ఉండకుండా ఆయన దగ్గరగా వచ్చి ఆయన శక్తిని ఆశ్రయించిన వ్యక్తి అయితే ఎంతటి వాటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడో ఒకసారి చూసి ప్రభువును స్తుతించండి అని చెప్పడానికి వచ్చాను. మన పెదవులతో మాత్రమే స్తుతించే వారిగా వద్దండి, మన హృదయాన్ని దేవునికి దగ్గరగా తీసుకుని వద్దాం అని ప్రతి ఒక్కరికి మనవి చేయడానికి ప్రభువు నన్ను ప్రేరేపిస్తుంది. ఈ రోజున మనం ముగింపులోకి మనం వెళుతున్నాం. బట్ ఐ వాంట్ us టు అండర్స్టాండ్. ఆ రోజు పేతురు, యోహానులు వాళ్ళ వైపు చూస్తూ అడుగుతున్నటువంటి భిక్షగాడు, అయ్యా నాకేమైనా ఇవ్వండి.
వీళ్ళు చేతుల్లో చూసుకుంటే, జేబుల్లో చూసుకుంటే ఏమీ లేదు. వెండి లేదు, బంగారం లేదు, డబ్బులు లేవు, నోట్లు లేవు, చిల్లర కూడా లేదు. ఏంటి ప్రభువా మా జీవితాలు అని అన్నారా? వాళ్ళకి చూసుకుంటే ఏం కనపడకపోతే, ఇదిగో ఒక్కసారి మనం భిక్షకాలకి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ దేనికోసం చూస్తాం చెప్పండి? 2000 రూపాయలు అలా చూస్తామా? చిల్లర కోసం చూస్తాం. చిల్లర లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? నోటిస్తూ చిల్లర లేదులే ఉంచుకో అని అంటాం. అవునా కదా? ఒకళ్ళు పెద్ద నోటు తీసి ఇస్తున్నాం అనుకోండి, అప్పుడేమంటావు? ఇక్కడ పాఠం ఏంటంటే, మన దగ్గర చిల్లర లేకపోతే పెద్దదాన్ని ఇస్తాం, అంతే కదా? ఆ రోజు వీళ్ళు చిల్లర కోసం చూశారు పాపం. దానికంటే పెద్దదేమన్నా ఇవ్వాలనుకుంటే వెండి బంగారాలు కూడా మనకు ఉంగరాలు లేవు, ఏమీ కనపడలా, ఇవేమి కనపడలా. ఇదిగో మా దగ్గర ఏమి లేదు కానీ అన్నిటికంటే పెద్దది ఒకటి ఉంది, తీసుకుంటావా? ఏంటిది అది? యేసు నామము. నీ పరిస్థితిని మార్చగలుగుతుంది. అది నువ్వు అడిగేదాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది, నీ సిచ్యువేషన్ మార్చేది. మరొకసారి ఎవరి దగ్గర నువ్వు చేయి చాపి అడగకుండా చేసేటువంటి అత్యున్నతమైన నామంతో నేను నీకు చెప్పగలుగుతాను, లేచి నిలబడు. ఈరోజు కూర్చున్నటువంటి వారిలో మన జేబులు ఖాళీ అవుతున్నప్పుడు, మన మైండ్ అంతా ఖాళీ అయిపోతున్నప్పుడు, మన ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు, మనం నమ్మిన వారు ద్రోహం చేశారని మనకు అనిపించినప్పుడు, అన్నిటికంటే చాలా దగ్గరగా గొప్పగా ఉన్నటువంటి యేసు మన దగ్గర ఉన్నాడు, ఆయన నామం మనకు దేవుడిచ్చాడు అన్న విషయం మన మనసుకు రాకపోతుంటే ఇంకా బయటనే ఉన్నావేమో. ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను, ప్రభువు సన్నిధిలోనికి వస్తున్నటువంటి నీవు ఎంతో కాలం నుంచి ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నట్లయితే నీవు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆస్తి యేసు అనేటువంటి నామము. ఆయన నామమును బట్టి ప్రార్థించే వారందరూ రక్షించబడుతున్నారు. ఆయన నామమును బట్టి ఇష్టపడే ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుంది. ఆయన ఒక మాట చెప్తే శూన్యంలో నుంచి సృష్టి కలుగుతుంది. ఆయన ఒక మాట చెప్పి సమాప్తమైంది అనంటే ప్రతి ఒక్కరి చెరసాలలో ఉన్నటువంటి సంఖ్యలు విడగొట్టబడుతున్నాయి. వారు ఎటువంటి పాపి అయినా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలుగు చేసే ఏకైక నామము యేసు క్రీస్తు నామము. ఆయన అంటున్నాడు, ఇటువంటి అధికారము, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, కాబట్టి వెళ్ళండి, సాక్షులుగా ఉండండి. నువ్వు జీవించే జీవితం యేసును కలిగి జీవించినట్టుగా జీవించండి. అలా ఎత్తుకొని చెప్పండి, నేను యేసుకు వెంబడించే వ్యక్తిగా ఉన్నాను, నేను యేసుకు ప్రియమైన వ్యక్తిగా నేను ఉన్నాను. ఆయన నేను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, నేను పొగడుతున్నాను, ఆయన్ని ఆరాధిస్తున్నాను. ప్రతి సమయంలో రోడ్ల మీద కొట్టబడి కుక్కల్లాగా బెత్తాలతో కొడితే కనీసం ఆ గాయాలను పట్టుకోవడానికి కూడా లేకుండా వాళ్ళ చేతులకు బొండలు వేసి బిగిస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారండి? పాటలు పాడుతున్నారు. దేవా, నీ కోసం నేను దెబ్బలు తిన్నానంటే ఎంత గొప్ప విషయమో తెలుసా? ప్రియమైన సంఘమా, ఈరోజు ప్రభువు యొక్క గొప్ప ప్రసన్నత, సన్నిధి దేవుడు మనకిచ్చాడన్న విషయాన్ని మనం మర్చిపోతే, లోకం మనకి ఏం చూపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం కలవరపడిపోతూ మనకి ఇవ్వబడిన గొప్ప ఆస్తిని బట్టి మనం సంతోషించడం పక్కన పెట్టి ఏమీ లేని వారిగా, శక్తి లేని వారిగా, ఎప్పుడూ తిరిగి వద్దన్న వాటిని చేసుకుంటూ, చేయకూడదు అనుకున్న వాటిని చేసుకుంటూ, పడిపోయిన చోటనే మరలా పడిపోతూ కొంచెం నాకు నీరసం లేకుండా చేయండి ప్రభువా, నా కాళ్ళ నొప్పిని తీసేయండి ప్రభువా, అయ్యా నా తల నొప్పిని కొంచెం తీసేయండి ప్రభువా అని సర్ది పెట్టుకుంటూ, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడన్న విషయాన్ని మర్చిపోయి ప్రతి విషయంలో రాజీ పడిపోతూ, లంచాలిస్తూ, తీసుకుంటూ, ఇదే విధానంలో మాత్రమే జీవించాలి, ఇలానే బిజినెస్లు సాగుతాయి, ఇలానే కుటుంబాలు జరుగుతాయి, ఇంతకు మించి మనం ఏం ఆశించలేం అనే జీవితాన్ని మనం జీవిస్తుంటే ప్రభువుకు మనం దుఃఖాన్ని తీసుకొస్తున్నామా, సంతోషాన్ని తీసుకొస్తున్నామా? ఆయన శిష్యులతో ఎప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా? కలవరపడకండి. హలో, దెయ్యం అంటున్నారు ఇందా నుంచి, కలవరపడకండి, నేనే. ఈరోజు ప్రభు మన చెవుల్లోకి వచ్చి అరుస్తున్నాడు ఆ విషయాన్ని. నేనే, నీ జీవితంలో ఉంది నేనే, దీనిలో నుంచి బయటకు తీసుకురాగలిగిన వాడిని నేనే కదా నీకు దగ్గరగా ఉన్నాను. నీకు శత్రువు ఎవడు ఉండగలుగుతాడు? ప్రభువే మనకు తోడుగా ఉంటే ఎవడు మనకు వ్యతిరేకంగా ఉండగలుగుతాడు?
మనం కనపడేదాన్ని బట్టి చూస్తూ 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 హృదయాల్ని దూరం చేసుకుంటూ ఉంటే ఈరోజు మనం ఆయనకు దగ్గరగా వెళదాం. ఆయనకు దగ్గరగా వెళదాం. నేను బయట ఉండాలని నేను అనుకోవట్లేదు ప్రభు. నేను ఈ శక్తిని ఆశ్రయించాలని నేను ఇష్టపడుతున్నాను. బయట ఉండాలని నేను ఆశపడటం లేదు. ఈరోజు మనం ఏం చేయాలి? ఒక విషయాన్ని చెప్తాను. నీ గేట్ ఏంటి ఈ రోజున? నువ్వు ఏ గుమ్మం దగ్గర ఆగిపోతున్నావు? రహస్య పాపం దగ్గర ఆగిపోతున్నావా? మారు మనసు పొందకుండా ఆగిపోతున్నావా? ప్రభువు మీద విశ్వసించాల్సిన విశ్వాసాన్ని పక్కన పెట్టి నా శక్తి వలన అవుతుందేమో, నా బలం వలన అవుతుందేమో, నా జ్ఞానం వలన అవుతుందేమో అనే దాని మీద ఆధారపడిపోతున్నావా? ఈర్ష్య పడిపోతున్నావా? ఏది నిన్ను ఆపేస్తుంది? రహస్య పాపం నిన్ను ఆపేస్తుందా? అవిశ్వాసం నిన్ను ఆపేస్తుందా? ఆ శిష్యులతో ఆయన పదే పదే చెప్తాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అవిశ్వాసంతో ఉన్నారు? ఆయన అడిగే ప్రతి మాట అదే కదా. మహాగా ఆయన తిట్టేది ఏంటండి? ఆయన తిట్టిన వాటిలో ఎక్కువ తిట్టదే కదా. ఏంటది? అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. సమస్య లేదా? అక్కడ ఉంది. ఆ సమస్యల మధ్యలో మనం ఎలా ఉండాలని ప్రభువు కోరుతున్నాడో అది మనం చూసుకోవాలి. నువ్వు నాకు తోడుగా ఉంటే నేను సమస్తాన్ని జయించగలుగుతాను. ఈరోజు మనకు అర్థం కావాలి, మన వలన మనం ఏమీ చేసుకోవడం లేదు. రక్షణ మనకు ఎలా వచ్చిందండి? దేవుని కృప ద్వారానే వచ్చింది. కానీ నువ్వు విశ్వసిస్తేనే వచ్చింది. అది కూడా ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏమని? పైకి భక్తి గల వారి వలె ఉండి ఏంటది? ఏదో ఒకసారి చదువుదాం. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉంటారట. దేవుని కృప మనకు దూరంగా అయిపోయి ఉంటుంది. ఆయన ఎంతగా కృప చూపించినా మనం విశ్వసించకపోతే మనకు కుదరదండి, మనకు రాదు అది. ఏమండి, ఇదిగోండి మీ అందరికీ నేను ఈరోజు బహుమానాన్ని ఇస్తున్నాను అని ఇక్కడ బహుమానాలు పెట్టామనుకోండి. ఇక్కడ 50 మంది ఉంటే 50 మంది బహుమానాలు, 50 బహుమానాలు ఇక్కడ పెట్టాం. బహుమానాలు ఇచ్చాము మీ అందరికనగానే నవ్వుతోటి బాగా చప్పట్లు కొట్టారు. ఆమె నన్ను ప్రార్థన చేసుకున్న తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. మీరు బహుమానాన్ని పొందుకున్నారా, పొందుకోలేదా? ఏమండి, పొందుకున్నారా, పొందుకోలేదా? ఆమె నన్నాము ఇంటికి వెళ్ళిపోయారు. బహుమానాన్ని పొందుకున్నారా, పొందుకోలేదా? ఎందుకు పొందుకోలేదు? మీరు వచ్చి తీసుకోలేదు కదా. మేము ఇచ్చామా? ఇచ్చాం. మీరు తీసుకున్నారా? తీసుకోలేదు. ఎట్లానే ఉంటుంది. ప్రభువు మనకి అన్నిటిని ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు. ప్రతి సమస్యలో మనం క్లెయిమ్ చేసుకోగలిగినటువంటి వాగ్దానాలను దేవుడు ఇచ్చాడు. ప్రతి పరిస్థితుల్లో నువ్వేం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏది నమ్మాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, సహనం కలిగి ఉండాలా, నిలబడి మాట్లాడాలా, ఎదిరించాలా, ఏ సమయంలో ఎవరితో ఎలా ఉండాలి, అన్ని దేవుడు ఇచ్చాడు. కుటుంబంలో ఎవరి యొక్క బాధ్యత ఏంటి, ఎవరికి లోపడాలి, ఎవరు ఏ విధంగా ప్రవర్తించాలి, అన్నిటిని దేవుడు ఇచ్చాడు. తెలిసి కూడా వాటిని మనం చేయకుండా ఉంటే దాన్ని మనం తీసుకున్నట్టే. మనం పొందుకోవడం లేదు. దేవుడిచ్చినా మనం మాత్రం దాన్ని స్వీకరించట్లేదు. ఈరోజు ఆ విధంగా నీవు స్వీకరించిన విషయాలు ఏంటి? ఏది నిన్ను దూరంగా పెడుతుంది? దాన్ని కొంచెం ఆలోచించండి. వ్యక్తిగతంగా ఇది అందరికీ రకరకాలుగా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు అన్న విషయాన్ని ఆలోచించండి. నీకు వీలైతే దాన్ని ఒకసారి రాసుకోండి, దాని గురించి ప్రార్థించండి. ప్రభువా నాకు సహాయం చేయండి. స్పెసిఫిక్గా ఏదైతే ఉందో దాని గురించి పేరు పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా నేను పశ్చాత్తాపడ్డం నాకు నేర్పించండి. చాలా కాలం నుంచి నేను దాన్ని పక్కన పెడుతున్నాను, హోల్డ్ పెడుతున్నాను. చాలా కాలం నుంచి ప్రభువుని వెంబడిస్తామంటే వచ్చే సంవత్సరం అని చెప్పుకుంటున్నాను. ప్రభువుకి సమర్పించుకుందామంటే లేదు ఇంకొంచెం, నాకు చాలా అవసరతలు ఉన్నాయండి, అన్ని అయిపోయిన దాకా నేను లాగాల్సిందే. ప్రభు ఎక్కడ నాకు సహాయం చేస్తాడు? ఒకసారి ఆయన పరిచయంలోకి దిగితే అమ్మో నాకు ఎన్ని సమస్యలు, వాటన్నిటిని ఎవరు చూసుకుంటారు? ఇంకా మరికొంతమందికి నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారండి? ఎన్నో మనం ఆపివేసుకున్నటువంటి జీవితాలు ఉండొచ్చు. మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో ఈ యొక్క అడిక్షన్ నుంచి నాకు విడుదల కలిగించండి. ఏంటి ఆ అడిక్షన్? నువ్వు ఫోన్ పట్టుకుంటే వస్తుందా? ఆ అడిక్షన్ ఏంటది? నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే వస్తుందా? ఏంటి అడిక్షన్? ఎవరైనా చూస్తే నీకు అడిక్షన్ వస్తుందా? ఏంటి అడిక్షన్? ఈర్ష వచ్చేస్తుందా? మోహం వచ్చేస్తుందా? గర్వం వచ్చేస్తుందా? ఏంటి అడిక్షన్? ఇవన్నీ కూడా బానిసత్వాలే.
ఏది నిన్ను దేవుణ్ణి సంపూర్తిగా ఆరాధించే విధంగా నిన్ను చేయడం లేదు, వాటిని పేరు పెట్టి దీన్ని నాకు తొలగించండి ప్రభువా అని మనం జెన్యూన్గా దేవుణ్ణి అడగడం చాలా అవసరం. ప్రభువా, ఈ కోపాన్ని నా దగ్గర నుంచి దూరం చేయండి, ఈ అసహనాన్ని నా దగ్గర నుంచి దూరం చేయండి, ఇదిగో తొందరపడి మాట్లాడే స్వభావాన్ని నాకు దూరం చేయండి. నీది ఏదైతే అది దేవునితోటి మాట్లాడుచూడండి. అలానే మనం చేయగలిగిన విషయాలు, నీవు బాగా నమ్మకం కలిగినటువంటి నీ స్నేహితుడితోటి, ట్రస్టెడ్ బిలీవర్ తోటి మాట్లాడుకోండి దాని గురించి. ఇదిగో దీనివల్ల నేను బాగా ఇబ్బంది పడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. అందరితో టామ్ టామ్ చేయమని నేను చెప్పుకోవడం, కానీ ఒక వ్యక్తితో మనం మాట్లాడుకోవాలి. సంఘంలో నువ్వు ఎంత ఎక్కువగా ఒక సంఘంలో పార్టిసిపేట్ చేస్తున్నావంటే ఆ సంఘంలో నీకు తెలిసినటువంటి బలహీనతలను కన్ఫెస్ చేసుకోవడం, ఒకరితో ఒకరు ఒప్పుకునేటువంటి విధానంలోనికి రాకపోతే అది సంఘమే కాదు. మన సంఘంలో ఒకరి గురించి మనం ఒకరికి ఒప్పుకునే వారిగా ఉందాం. ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఒకరికొకరు అకౌంటబుల్గా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని చేద్దాం. అలానే నీకు ఏదైతే టెంప్టేషన్ కలిగిస్తుందో దానికి దూరంగా ఉండడం ప్రయత్నించుదాం. నీ మొబైల్లో ఉన్న యాప్స్లో ఏదైనా దూరంగా నేను చేస్తుంటే వాటిని డిలీట్ చేసి పడేద్దాం. దాన్ని సహాయం చేయడానికి కూడా చాలా ప్లాన్లు ఉన్నాయి. మీరు కావాలని కోరుకుంటే, మీరు ఇష్టపడితే వాటిలోంచి బయటికి రావడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రతి దానికి సొల్యూషన్ దేవుని సన్నిధిలో ఉందండి. కానీ యాక్షన్ తీసుకోవడం ఈ రోజు నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇంకో 40 సంవత్సరాలు వచ్చినా నువ్వు బయటనే ఉంటావు. నువ్వు ప్రభు శక్తి కోసం నువ్వు ఎదురు చూడవు, భిక్ష కోసం ఎదురు చూస్తావు. ఈరోజు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థతల కోసం ఎదురు చూస్తున్నావా నువ్వు, లేకపోతే ఆయన యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతున్నావా? ప్రభువా, ఇదిగో మధ్యమైన ఈ శరీరం ఈ రోజు ఒక నొప్పి పోతే రేపు ఇంకో నొప్పి వస్తుంది, దానికోసం నేను నీ సన్నిధికి వస్తుంది కాదు. నీ సన్నిధి నాకు పెన్నిది, నీ సన్నిధే నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను నిత్యత్వము నీతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఆరాధిస్తూ గడపాలని ఆశపడుతున్నాను అనే విధంగా మనం ఉండగలుగుతామా? ఎందుకంటే ఇప్పటి కాలపు శ్రమలు ఏవైనా కానివ్వండి మారిపోతూనే ఉంటాయి. ఒకటి పోతే మరొకటి, మరొకటి పోతే మరొకటి. కానీ పరలోక రాజ్యాన్ని మనం అనుభవించే విధానం ఏంటో తెలుసా? అవి ఏవి కూడా నిన్ను, నీ ఆనందాన్ని ఆపలేవన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని హృదయపూర్తిగా ప్రభువా నీ నామమును బట్టి వందనాలు. ఈరోజు ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? బయట ఉన్నావా? ప్రభు దాన్ని కోరుకోవడం లేదు నీ జీవితంలో. నాకు సహాయం చేయండి ప్రభువా అని అడగొచ్చి ఈ రోజున ఆయనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పెదవులతోటి కనపరిచేటువంటి జీవితాలు మనకొద్దు. ఇందాక మనం అనుకున్నాం, ఒకప్పుడు బాగా ఇష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతకాలానికి ఎందుకో దూరం అయిపోతుంటారు. అలా ప్రభువుతో కూడా జరుగుతుందేమో. చాలా ఇష్టపడినటువంటి ప్రభువు, ఆయనను ఎంతగానో ఇష్టపడినటువంటి నువ్వు ఇప్పుడు ఆయన సహవాసం కంటే నాకేంటి ఆదాయం, నాకేంటి గుర్తు, నాకేంటి భరోసా అనే వాటిని మనం అడుగుతుంటే బహుశా మన హృదయాలు దూరంగా ఉన్నాయేమో. యోధా ఇస్కరియోతు ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. ప్రభువు ప్రసంగించిన ప్రతి ప్రసంగం విన్నాడు దగ్గర కూర్చొని. ఆయన చేసిన అద్భుతాలలో పార్టిసిపేట్ చేశాడు. ఆయన చేతుల్లో కూడా అద్భుతాలు ఎన్నో జరిగి ఉంటాయి. పరిచర్యలో ఉన్న డబ్బు మొత్తాన్ని హ్యాండిల్ చేశాడు ఆయన. యేసుక్రీస్తు వారి పరిచర్య డబ్బులు హ్యాండిల్ చేశాడు. బాధ్యత కలిగి జీవించాడు. ట్రస్టెడ్ డిసైపుల్ లాగా. పేతురు అనుకుని ఉంటాడు, నాకు ఎందుకు ఇస్తాడు ఆయన డబ్బులు, ఇస్కరియోతు యోధా కదా, ఆయనకి దగ్గరగా ఉన్నాడు. చివరికి ఏమైంది? యేసుక్రీస్తు వారు ఒకసారి అన్నాడు, మీలో ఒకడు అపవాది అని, మీలో ఒకడు సాతాను అని చెప్పించే అంతగా దూరంగా ఉన్నాడు. రక్షకుడికి దగ్గరలోనే ఉన్నాడు, కానీ ఎప్పుడు తనను తాను దేవునికి అప్పగించుకోలేదు, సమర్పించుకోలేదు. ఈరోజు మందిరానికి నువ్వు ఎంతో కాలం నుంచి వస్తూ కూడా సమర్పణ లేకుండా నువ్వు జీవిస్తున్నావా? ప్రభువుకి సమర్పణ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన మాటలకు సమర్పణ గురించి మాట్లాడుతున్నావు. పరిచర్యలో పాల్గొంటున్నావు, బాధ్యతలు స్వీకరిస్తున్నావు, కానీ గ్రీడ్ వచ్చేస్తుంది నీకు. రహస్య పాపంతో బాగా బాగా నలిగిపోతున్నావు. లేకపోతే గర్వం చేత ఉంటున్నావు, అహంకారంతో అపరిచయుడిలాగా
ఇదిగో వాడికంటే నేను బాగా ఉన్నాను, భక్తిగా ఉన్నాను. మందిరానికి వచ్చి కూడా ఇదిగో వాళ్ళ ఆరాధన వీళ్ళ ఆరాధన చూస్తూ బ్రతికేస్తూ ఉంటాం. ఆ విధంగా మనం ఉన్నామా? జాగ్రత్తగా ఉండాలి. ఒక ధనికుడైనటువంటి యవనస్తుడు వచ్చాడు యేసుక్రీస్తు యొద్దకి. నిత్య జీవానికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఆయన పెద్ద లిస్ట్ చెప్పాడు. అయ్యా గుడ్ న్యూస్, నేను ఇవన్నీ చేస్తున్నా చిన్నప్పటి నుంచి. ఈయన అన్నాడు, నీకొక్కటి మాత్రం కొద్దుగా ఉందయ్యా, అదొక్కటి నువ్వు తీసుకుంటూ లోపలికి వచ్చేస్తావు, ఇంకా బయటనే ఉన్నావు నువ్వు, ఆ ఒక్కటి తీసేసుకో. ఆ రోజు ఆయన ఏం చేశాడు తెలుసా? వదిలేసి వెళ్ళిపోయాడు. తీసేసుకోవడానికి వెళ్ళలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. నిత్య జీవానికి దగ్గరగా వెళ్ళాలని ఆశ ఉంది, అన్ని విషయాల్లో భక్తిగా జీవిస్తున్నాడు, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం దేవుడికి అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు దేవుడికి అప్పగించినటువంటి జీవితంలోకే భరిస్తా. కొన్నిసార్లు నా భారాన్ని నేనే భరిస్తాను ప్రభువా అని చెప్పుకుంటూ ఉంటావు. ఆయనకు అప్పగించు. అది ఏదైనప్పటికీ కూడా దేవునికి అప్పగించు. నీ ఆశ్రమే అని ఆ రోజు ఆయన చెప్తే, నా వల్ల కాదులే, నేను చాలా ధనికుణ్ణి అని చెప్పుకొని వెళ్ళిపోయాడు. రాజీ పడిపోయేటువంటి ఉద్యోగాల్లోనూ, రాజీ పడిపోయేటువంటి సంబంధ బాంధవ్యాల్లోనూ ఒకవేళ మనం ఉంటే, ఇది లేకపోతే నాకు జరగదండి అని అనుకుంటూ ఉంటే, లేదు లేదు, ప్రభువును తక్కువ అంచనా వేయకు. శూన్యం నుంచి సృష్టిని చేసిన దేవుడు నీ జీవితంలో సమస్తాన్ని అనుగ్రహించగలిగిన వాడే ఉన్నాడు. గెట్ అవుట్ ఆఫ్ దాట్. నేను ఇలానే ఉంటే నా కుటుంబం గడుస్తుందండి అని నిన్నే యజమానురాలుగా పెట్టుకుంటున్నావా? ఇలా చేస్తాను నా మాట వింటారండి అని చెప్పి నీ రహస్యాలు నీ దగ్గర పెట్టుకుంటున్నావా పురుషుడిగా? వాటన్నిటిని పక్కన పెట్టి సహవాసాన్ని కలిగి ఉందాం. దేవుడు అనుగ్రహించిన విధానంలో కుటుంబాన్ని కట్టుకుందాం. వీరి వల్ల అయితే నాకు కుదరదులే, వేరే వాళ్ళైతే బాగుండేది అని కనిపిస్తూ ఉంటే అది అపవాది స్వరం. ప్రభువు సహాయంతో నువ్వు మారాలి, ప్రభువు సహాయంతో నీ భాగస్వామి మారాలి. మనం ఎవ్వరం సంపూర్ణులం కాదు. ప్రభువుకు అప్పగించుకొని ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలి. సంఘంలో ఉంటూ మనం కుటుంబంలోనికి పనికిరాని సహవాసాలను మనం తీసుకుని వస్తూ ఉంటే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడదాం. అయ్యా, అది నన్ను ఆపేస్తుంది, నేను గుర్తిస్తున్నాను. ఈరోజు ఆ కంట్రోల్ దేవునికి ఇచ్చేసేద్దాం. మనం దేవునికి లోబడకుండా ఉంటే రక్షణను కూడా మనమే పోగొట్టుకుంటున్నాం. నాకు సహాయం చేయండి నాయన. సౌలు రాజును దేవుడు అభిషేకించాడు గొప్ప ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా. ఆత్మచేత నింపబడ్డాడని రాయబడింది. ప్రవక్తలు నింపబడిన ఆత్మచేత నింపబడ్డాడు. ఆయన ప్రవచనాలు చెప్పాడు. కానీ తన వైపుకి, తన పొజిషన్ వైపుకి మాత్రమే తిరిగాడు. నా కుర్చీని నేనే కాపాడుకోవాలి, నా స్థానాన్ని నేనే కాపాడుకోవాలి అని తిరిగి తిరిగి దేవునికి దూరం అయిపోయి, ఆయన సన్నిధికి దూరం అయిపోయిన విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు చెప్తాడు, మాట వినడం ఎన్నో అర్పణల కంటే గొప్పది కదా. మాటకు లోబడకపోతే నీ అర్పణలు ఏ పాటివి? నేను చెప్పే మాట నీ చెవుల్లో రింగ్ అవుతున్నా దానికి లోబడకుండా ఉంటే అది ఆరాధన ఎలా అవుతుంది? ఈరోజు దేవునికి నీకు మధ్యలో ఎత్తి అడ్డుగోడగా ఉన్నా గుడ్ న్యూస్ ఏంటంటే, అతి అడ్డుగోడను తొలగించగలిగిన యేసు నామము మనకు అందుబాటులో ఉంది. ప్రభువా, నీ నామమును నేను ఆశ్రయిస్తున్నాను. ప్రతి అడ్డుగోడను కూల్చివేయండి, ప్రతి అడ్డుగోడను కూల్చివేయండి. అది ఎటువంటిదైనా, ఎన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో ఉన్నా, ఎంతో కాలం నుంచి నన్ను టార్చర్ చేస్తున్నా, అది నా మైండ్ సెట్ అయినా, నా కుటుంబం యొక్క జీవితం అయినా, ప్రతిదీ కూడా అయ్యా మీరు సరిచేయండి, సరిచేయండి, యేసు నామములో సరిచేయండి. సంతోషం లేకుండా నువ్వు జీవిస్తుంటే నీ సంతోషాన్ని దొంగతనం చేస్తుంది ఎవరో తెలుసా? సౌలు రాజుగా ఉన్నాడు కానీ సంతోషం లేని జీవితాన్ని జీవించాడు. నో 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 నో, అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండమని ప్రభు మనకు బోధిస్తున్నాడు. రక్షించబడిన వాడు నేను సంతోషంగా ఉన్నానని చెప్పకపోతే ఇంక ఎవరికి సంతోషం అండి?
ప్రభువా, నువ్వు ఇచ్చిన సంతోషాన్ని నేను ఈరోజు పొందుకుంటాను నాయన. అడుగుదామా దేవుణ్ణి, సంతోషము చేత నన్ను నింపండి ప్రభువా. ఈరోజు దుఃఖభరితులుగా ఉన్నటువంటి వారిని అడుగుదాం, ప్రభువా సంతోషం చేత నన్ను నింపుదల చేయండి. నా సమస్యలు మారాయను, పరిస్థితులు మారాయను కాదు, ప్రభువు నాతో ఉన్నాడని గుర్తుతోటి నేను సంతోషంగా జీవించగలడని నాకు నేర్పించండి ప్రభువా. యు ఆర్ విత్ మీ. చాలా మంది నన్ను ఎవరు అర్థం చేసుకోలేరని కనిపించవచ్చు, నాకు తోడుగా ఎవరు లేరని అనిపించుకోవచ్చు, నేను ఎవరితో చెప్తే వారు కూడా నన్ను మోసం చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ దేవుడు, నీ దేవుడు, నిన్ను కన్న దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు అంటున్నాడు, ఐ యామ్ విత్ యు. నేను నిన్ను వదిలిపెట్టడం లేదు. నువ్వు ఏడిస్తే నీతో పాటుగా కూర్చొని ఏడుస్తున్నాను నేను, నువ్వు నవ్వితే నీతో పాటుగా నేను రిజాయిస్ చేస్తున్నాను. నీ నా సంతోషంలో పాలి భాగస్తులుగా ఉండాలని పిలుస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే నేరస్థాపన చేస్తూ కూర్చోలేదు, నేను విందు చేస్తున్నాను. నేను ఈ సమయంలో వెనక్కి తిరిగి వస్తాము దేవుడి దగ్గరికి. విందు చేసేటువంటి దేవుడు అన్నాడు, నా సంతోషంలో పాలి భాగస్తులుగా రా. ఎస్, నా ఆస్తినంతా కూడా పాడు చేసావు, నువ్వు దుర్వ్యాపారం చేసావు, కానీ ఈ సమయంలో నా దగ్గరకు రా, విందు చేసుకుంటాను నేను. ఐ వాంట్ టు సెలబ్రేట్ యు. అప్పగించుకుందాము దేవునికి. మనం ఆయనకు లోబడకుండా మనం చేసే పరిచర్య కాదు. లోబడకుండా దేవుని వాక్యం మనకు తెలిస్తే అది తెలిసినట్టు కాదు. ఆయన మీద ఆధారపడకుండా నేను నాకు నమ్ముతున్నాను, దేవుని నమ్ముతున్నాను అని చెప్తే అది నమ్మినట్టు కాదు. పశ్చాత్తాపడకుండా నేను దేవుని ఆరాధిస్తున్నాను అంటే అది ఆరాధన కాదు. మనల్ని మనం సరిచేసుకుందాం. ఈ 3 రోజుల సభల్లో దేవుడు మనకున్నటువంటి ఆ కఠినమైనటువంటి మనస్సుల్లో నుంచి విడుదల కలిగించి ఆనందదాయకముగా దేవుని ఆరాధించే విధంగా ప్రభువు మన యొక్క జీవితాల్లో ఉన్న గోడలను కూల్చునుగాక. ప్రార్థించుదాం ఈ సమయంలో. ఆయన శక్తిని ఆశ్రయించిన నీవైతే ప్రార్థించుదాం. ప్రభువా, నా సహోదరుడు ఈ విధంగా బయటనే ఎదుగు అవిటి వారిగా కూర్చోవడం నేను చూడాలనుకోవడం లేదు. నాకు మీరు అనుగ్రహించిన నామంతో ప్రకటిస్తున్నాను, రక్షణ కలుగును గాక, విమోచన కలుగును గాక, స్వస్థత కలుగును గాక, సంతోషము చేత నింపబడదును గాక. ఈరోజు మీలో ఉన్న వారిలో ఎంతమంది ఇదిగో ప్రభువు నాకు సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను అనేవారు ఉన్నారు? ఒకసారి లేచి నిలబడతారా? మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ఇదిగో నాకు దేవుని సహాయం అవసరం. కేవలం పైకి భక్తి కలిగిన జీవితాన్ని నేను జీవించాలనుకోవడం లేదు. ఎవరైతే సహాయాన్ని అర్థిస్తున్నారో వారు మాత్రమే లేచి నిలబడండి. దేవా, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. మన పక్కన వారి వైపు తిరుగుదామా? ఒకసారి వారి చేతిని పట్టుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాకు సహాయం కావాలయ్యా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడండి, ఆయన మనకు దూరంగా లేడు. ఆయన నామాన్ని మనం ఆశ్రయించుదాం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయడానికి మనకు యోగ్యత లేదు, కానీ యేసు నామం మనకి ఇవ్వబడింది కాబట్టి ఆయన నామములు అడుగుతున్నాం. ప్రభువా, ఈ నా సహోదరికి సహాయం చేయండి అని అడుగుదాం. ఈ నా సహోదరుడికి సహాయం చేయండి ప్రభు అని అడుగుదాం. యేసు నామములో సహాయం కలుగుతుంది, యేసు నామములో విడుదల కలుగుతుంది, యేసు నామములో రక్షణ కలుగుతుంది. ఆయనకు సమస్తము సాధ్యమే. బిగ్గరగా ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. దేవా, మమ్మల్ని నింపుదల చేయండి ప్రభువా. బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ రోజు మీరు కౌగిలించుకోండి ప్రభువా. సహాయం చేయండి. ఆకాశములో నీ మహిమను చూపేవాడవు,
విశ్వాసంతో ప్రకటించండి. నీవు మార్చగలిగిన వాడు ప్రభు. నా జీవితం ద్వారా నీవు మహిమ పొందాలని ఆశపడుతున్నాను. నా బలహీనతలో సైతం నీవే మహిమ పొందాలి. నీ మహిమ కోసం, నీ మహిమ కోసం మన చేతులెత్తి చెప్పాలి. అయ్యా, సమస్తము సాధ్యమని నమ్ముతున్నాము ఈ రోజున. నీకే
ఈ ఆలోచనలు ఎంతో ఉన్నత ప్రభువా. మరొకసారి చెప్తాం, ఈ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు. నీ నామముకే ఏమైనా చేయగలవు. దేవునికి దూరంగా వెళ్ళడం ఎంత కాస్ట్లీనో తెలుసా? ఆయన ప్రాణం పెడితే కానీ ఆయన దగ్గరికి రావడానికి మనకు వీలు పడలేదు. అంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుని, ఆయన కార్యాన్ని విస్మరించి మనం దూరంగా వెళితే మనకి ఇక ఎవరు సొల్యూషన్? మన సమస్యను దేవుడు ముందుగానే తొలగించాడు. దాన్ని విశ్వాసంతో మనం చేపడదాం. ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం చేపడదాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి సంతోషంతో ముందుకు సాగిపడదాం. I am a wretched sinner, పనికిరాని దౌర్భాగ్యపు పాపిని నేను, కానీ ఆయన పేరు నాకు పెట్టి పరిశుద్ధుడా అని పిలిచాడు, నీతిమంతురాలా అని పిలిచాడు, నేను నిన్ను కని ఉన్నాను అని పిలిచాడు, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పాడు, నేను నిన్ను బట్టి ఆనందిస్తున్నాను అని చెప్పాడు. హత్తుకొని ముద్దాడిన దేవుడు, చేయి పట్టుకొని పైకి లేపిన దేవుడు, మొదివి వచ్చే వరకు చంకన పెట్టుకొని నడిచే దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని వాడు, నీ మీద ఎవ్వరు నేరస్థాపన చేసినా దానిని స్పృశించే దేవుడు ఆయన. నీ పక్షముగా ఉన్నవాడు, ఎవరికంటే కూడా వ్యతిరేకంగా నిన్ను ఎప్పుడూ భావించిన వాడు, ప్రేమించేవాడు, దయ చూపించేవాడు, కనికరించేవాడు. నీకు వందనాలు ప్రభువా, నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, లోపలికి రావడానికి ఆస్కారాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. నా విడితనాన్ని తొలగించే శక్తి కలిగిన దేవుడవు నువ్వు, నీకు వందనాలు. నీ శక్తి చేత నింపుదల చేయండి. నది అవిటితనము నుంచి తొలగించు, శారీరక అవిటితనము నుంచి, మానసిక అవిటితనము నుంచి, ఆత్మీయమైన అవిటితనము నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. నూతనమైన మహిమ ఈ సంఘం చవి చూచునుగా.
నూతనమైన సీజన్ మీరు ప్రారంభించండి ప్రభు. నూతనమైన వరబడిని అనుగ్రహించండి. శృంగారం అనే దేవాలయం, కానీ బయట కూర్చునే వారిలాగా మాలో ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు ప్రభు. బ్రింగ్ us inside లార్డ్. నిశ్చితమైతే నెక్స్ట్ 2 days నీ సన్నిధిలో ఇంకను మమ్మల్ని మేము ఎదిగింప చేసుకుంటూ నిన్ను ఆరాధిస్తూ ముందుకు సాగుతుండగా అయ్యా నీ మహిమను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించెదరుగాక. ఈ రోజు కృపను మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెప్పుకుంటున్నాను దేవా. ఇప్పటి నుంచి రేపు ఈ సమయం వరకు వారికి ఉన్నటువంటి ఇదిగో ఏదైతే వారిని బయట ఉంచేస్తుందో దాన్ని ఇంకా నువ్వు గమనించి పట్టి తీసుకొచ్చి నీ చెత్త పడవేసి దాని మీద జయమును పొందుకోవడానికి వీరందరికీ మీరు నడిపింపును అనుగ్రహించండి. ఈ రాత్రికాలం వారికి ఇంటకు వెళ్ళినప్పుడు కూడా పరిశుద్ధాత్మదేవ ఏదైతే వారిని ఆపివేస్తుందో దాన్ని వారికి బయలుపరచండి. స్పెసిఫిక్ గా దాని నుంచి దూరంగా పారిపోయేటువంటి స్వభావాన్ని అనుగ్రహించండి. జయమును అనుగ్రహించండి. జయ జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెప్పుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. దగ్గరగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. థాంక్యూ జీసస్ ఫర్ యువర్ వర్క్.